బిందువు కలిస్తేనే సింధువు సముద్రం. ఆర్జీవి ఒకటి అడుగు అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికలంగానే వస్తారు, మైకులు పట్టుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. నీకు ఇది చేస్తాను, నేను అది చేస్తాను, మహిళలు కుట్టు మిషన్లు వేస్తాను. నేను ఎలక్షన్ ఉంది మాత్రం నాకు మీరు ఎంత కంట్రిబ్యూట్ చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను. కాంగ్రెస్ నాయకుడు కాదు, హీఈస్ మై చీఫ్ మినిస్టర్, హీఈస్ మై ప్రైమ్ మినిస్టర్. నువ్వు నీ ప్రధానమంత్రిని తిడితే నీ ఇంటి పెద్దని తిట్టినట్టే కదా. కొంతమంది తిడితే ఎట్లయితే బాపనులను అగ్రకులాలను ఈ నలుగురిని తిడితే వాళ్ళకి అర్థం ఏంటి? పోస్ట్ పెట్టారు. ఎందుకంటే హిందువులంతా ఒకటే కులం అనేది డిక్లేర్ చేసేది. నా సర్వేజన సుఖినో భవంతు అంటే వసుధైక కుటుంబకం అని మనమే కదా అంటాము. నేను మిగతా వాళ్ళు అంటారా అనలేరా దాని జోలికి వెళ్ళను. ఎందుకంటే ఈ పాయింట్ పట్టు చేయడం కులాలు ఉన్నాయి మీరు అన్నట్టుగా బేసిక్గా ఉన్నాయి. మీరు అన్న దాని గురించి నేను హిందువుని అని ముస్లింల మధ్య, లేకపోతే ముస్లిం అని హిందువుల మధ్య ఇట్లా గొడవలు పెట్టుకుంటూ రాజకీయాలు చేయడం అని సివిఆర్ రాఘవేంద్ర అంతా తప్ప పెద్దవాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సిన వాళ్ళు తప్ప. అందుకే మీడియాకి పరంగా మనకి ఖచ్చితంగా కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు. బాగా అసలు బీజేపీ అంటే కూడా గొప్ప. ఎందుకు గొప్ప అంటే ఇప్పుడు నేను బీజేపీలో ఉన్న 10 పేరు ముందు వచ్చాను. ఎందుకు గొప్ప అంటే మా సినిమా వాళ్ళకి అవార్డు స్టార్ట్ చెప్పి 2 ఏళ్ళు అయింది అనౌన్స్ చేసి కిషన్ రెడ్డి గారు. నాకే అనిపిస్తుంది కాసేపు మార్నింగ్ న్యూస్ ఏంటంటే కరెక్టే కదా. ఎందుకంటే నేను న్యూస్ ఛానల్స్ బంద్ చేసి 4 ఏళ్ళు అయింది, న్యూస్ పేపర్లు బంద్ చేసి 5-6 ఏళ్ళు అయింది. ఎవ్వరూ చేయట్లేదండి. ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న దాకా టీఆర్ఎస్ కానీ అంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు తప్ప ఇప్పుడు వాటిని చట్టాలు తెలుసుకోవాలి, అమలు చేయాలి. ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి, వ్యవస్థలు చేయాలి, న్యాయ వ్యవస్థ, 4 వ్యవస్థలకి. నేను జర్నలిస్ట్ అన్నీ అయినా జర్నలిస్ట్ ఏదైనా కావడానికి నిదర్శనం మీరే ఖచ్చితంగా. ఎవరికి ఓటేస్తాం? మే 10వ తారీఖు మీరు నిర్ణయం చేసుకున్నాం. ఏం పెట్టండి 50 రోజులు బిడ్డ పనిచేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా డ్రై సబ్జెక్ట్ అంటాం. థ్యాంక్లెస్ చెప్పలేదు. లేకపోతే అంటావా లేకపోతే వీటి మీద అంటే తెలుగులో ఏం చెప్తారు? న్యాయ విజ్ఞానం లేదా వైద్య విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం అంటారేమో తెలియదు కానీ బట్ అది కూడా అందరూ బాగుండాలి. చూస్తా ఉన్నాం గత కొన్ని రోజులుగా మనం కావాలనే ప్రముఖులతో భాగంగా ఇంటర్వ్యూ అనే కార్యక్రమాన్ని ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే అనేక మంది మరి ఎమ్మెల్యేలది, మంత్రులది చాలా వీడియోలు మనం చేసినాం. ఎందుకో నాకు కూడా కొంత తక్కువ సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఒక వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కానీ వీక్షకులు కానీ తమ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. వాళ్ళు ఖాళీ సమయంలో చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక అర్థవంతమైన వీడియో, ఒక మేధావుల వీడియో చేస్తే కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది. లక్షల మందికి ఒకేసారి రీచ్ కాకపోవచ్చు, లేకపోతే వాళ్ళని మార్చే ప్రయత్నం మనకు జరిగేది. కానీ ఒకరో ఇద్దరో 10 మందో 100 మందో 1000 మందో మారితే తద్వారా సమాజానికి అవసరమైన వీడియోలను మనం అందించాలి. వాళ్ళ ద్వారా మనం సమాజాన్ని ఉత్తేజం చేయాలి. సమాజంలో పట్టిన తెగుళ్ళను కూడా మనం అంతమొందించే కార్యక్రమం తీసుకోవాలని ఒక ఉద్దేశంతో మాత్రమే మనం వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే న్యాయవాద వృత్తిలో రాణించి ఔరా అనిపించుకున్నారు. ఎంతోమందికి తన న్యాయ సలహాలు అందించారు. అదేవిధంగా తన మక్కువతో ఎంచుకున్న సినీ రంగంలో కూడా రాణించారు సివిఎల్ నరసింహారావు సార్. ఇప్పుడు మన సార్ దగ్గర ఉన్నాం. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, బాగున్నారా సార్? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తూ ఉన్నాం, ఇంటర్వ్యూ కూడా చేస్తూ ఉన్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్పండి సార్, ఇంతకుముందు మీరు అంటే ఇటు న్యాయవాదిగా రాణించారు, మరి సినీ రంగంలో కూడా ఉన్నారు. ఈ మాట్లాడుకునే ముందు ఇప్పుడు రాజకీయాలు వస్తూ ఉన్నాయి. మనము ఎట్లాగో లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మే 13వ తారీఖున మరి ఎన్నికలు ఉండబోతూ ఉన్నాయి. ఎందుకు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారంటే గతంలో మీరు కూడా కంటెస్ట్ చేసినారు కాబట్టి మీ అనుభవాలు 2009 చెప్పండి సార్. ఇప్పుడు ఏం జరగబోతూ ఉంది, మరి ఎవరి వైపు ప్రజలు ఉండబోతూ ఉన్నారు, మీ ఆలోచన ఏందో ప్రజలతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అంటే జనరల్గా అనాలిసిస్ యాంగిల్లో వదిలేస్తే నా ఆలోచన ఏంటంటే ఎప్పుడూ కూడా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. నేను కూడా ప్రజలు. ఎందుకంటే కబుర్లు చెప్పటం, హామీలు ఇవ్వటం, నెరవేర్చకపోవటం, ఈ ఒక్కసారి ఇవ్వండి, అక్కీ బార్ ఇస్ బార్, లేదా ఈ ఒక్క ఛాన్సు, ఇవన్నీ రకరకాలుగా విని నాలాంటి వాళ్ళు విసిగెత్తిపోయారు. అందుకని కనీసం ఈసారి ప్రజలు మోసపోకుండా ఉండాలని నా వంతు ప్రయత్నం నేను చేద్దామని. కాకపోతే ఈ రాజకీయాలు కొంచెం రసవత్రంగా జరుగుతూనే ఉన్నాయి. అంటే దేశము, ధర్మము, మతము, హిందూ జీవన విధానం, మతం అన్నట్టు కానీ హిందూ ధర్మం అన్నట్టు కొంతమంది జీవన విధానం అంటుంటారు.
ఆ హిందువులు మిగతా మతాలు లేదా ఇంకోటి ఇలా రకరకాలుగా ఎరుగుతున్నాయి. అంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ వికసిత భారత్ అని ఇమ్మీడియట్లీ హిందువుల కోసమే మేము చేస్తామని అనుకోకుండా అన్నారు. కానీ మిగతా వాళ్ళందరికీ ఆ డెవలప్మెంట్ చేసి తర్వాత జై శ్రీరామ్ వగేరా అనేసరికి అది బ్రాండ్ చేశారు. బ్రాండ్ చేశారు కదా అని కాదు కాదు కదా మేము జై శ్రీరాముడు హిందువులే కాదు అందరి కోసం అని అనకుండా అవును అని అంటున్నారు. సో ఈ పరిస్థితి ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైంది అంటే బాగా చూసిన వాళ్ళకి అచ్చా శ్రీరాముడు హనుమంతుడు ఛత్రపతి శివాజీ వివేకానందుడు వీళ్ళందరూ బీజేపీ మెంబర్లేమో అని డౌట్ వచ్చే లెవెల్లో క్రియేట్ చేశారు. వాళ్ళు క్రియేట్ చేయడం అంటే వాళ్ళ లాభం కోసం అనుకున్నారు. ప్రతిపక్షాలు కూడా అట్లా క్రియేట్ చేసినారు. అది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇమాజిన్ ఒకసారి జై శ్రీరామ్ అంటాడు ఆయన, అంటే బీజేపీ వాడు జై శ్రీరామ్ అంటాడు, భారత్ మాతాకి జై అంటాడు. ఇప్పుడు నేను ఇందాకన్నా మీరు చెప్పినట్టుగా నేను నౌ ఇంతకుముందు ఉండేవాడిని, ఇప్పుడు నౌ ఐఎమ్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ పార్టీ. ప్రజల పక్షాన ఉన్నా. ఎందుకంటే నేను ప్రజల్లాగా ఉండి ప్రజలకి మోసపోవటానికి పార్టీలు అక్కర్లా, అధికారాలు అక్కర్లా, పదవులు అక్కర్లా, ప్రజలు అయితే సరిపోతుంది, మోసపోతుంది. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ కానీ ఇంకోళ్ళు కానీ జై శ్రీరామ్ అని ఎవరు అనరు. మీరు అబ్జర్వ్ చేశారు, భారత్ మాతాకి జై అంటారు. అంతేందుకు ఇప్పుడు అలయన్స్ ఉన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్ కూడా అంటలా, అనరు. ఎందుకంత భయం? రాముడు అంటే రామ పదానికి ఎందుకంత భయం, హనుమంతుడి పదానికి ఎందుకంత భయం నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇది మనలాంటి వాళ్ళు క్లియర్ చేయాలి. అందుకోసం మేమేం చేసామంటే దేశం కోసం ధర్మం కోసం అని 1,000,000 కోటి శ్రీరామనామ జప మహాయజ్ఞము, అంటే 1000 కోట్ల రామనామం, 100 కోటి హనుమాన్ చాలీసా పారాయణం, 100 కోట్ల హనుమాన్ చాలీసా, 1 కోటి గాయత్రి, 1 కోటి శివపంచాక్షరి అనుకున్నాం. 1 కోటి శివపంచాక్షరి అయిపోయింది, గాయత్రి మంత్రం 13-14 లక్షలు అయిపోయింది, హనుమాన్ చాలీసా 1,04,00,000 పైన అయింది, రామనామం 70 కోట్ల దాకా అయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఇవన్నీ చేస్తున్న దేశం కోసం ధర్మం కోసం. దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదని గురజాడ చెప్పారు, మనం కూడా చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, సబ్కా సాత్ అంటున్నారు, మిగతా వాళ్ళు కూడా అంటున్నారు. పాపం కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అంటే ప్రతిపక్షాలు కానీ హిందువులను తప్ప మిగతా అందరిని చూసుకుంటే అంట్లా వాళ్ళు కూడా వీళ్ళంతా ఉధృతంగా పెడుతున్నారు, వాళ్ళంతా వీళ్ళకి ఎగెనిస్ట్గా వెళ్ళాలనుకుని మేము హిందువులకి వ్యతిరేకం దేవుళ్ళకి వ్యతిరేకం అని చెప్తున్నట్టున్నారు పాపం వాళ్ళు. ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఒకసారి వాళ్ళని కూడా చేసేయమనండి, పరిస్థితి కొంచెం కన్ఫ్యూజన్గా అయితే అవును అందరూ రాముడు అంటున్నారు. ఈ దేశం అదే, దేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు, అన్ని ధర్మాలు మతాలు భాషల వాళ్ళు ఉంటారు, అది దేశం. ధర్మం అంటే హిందూ ధర్మం కాదు, ఈ దేశంలో ఉన్న ధర్మాలన్నీ. ఇట్ కుడ్ బి ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్, బౌద్ధ, యు నేమ్ ఇట్. మీ ధర్మం మీ, ఇంక్లూడింగ్ నన్ను పర్సనల్ అయితే నాస్తిక ధర్మం కూడా అదొక ధర్మం. అంటే తెలుగులో ఏం చెప్తారు, న్యాయ విజ్ఞానం లేదా వైద్య విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం అంటారేమో తెలియదు కానీ బట్ అది కూడా ఒక ధర్మం. అందరూ బాగుండాలి, అందుకే సర్వే జన సుఖినో భవంతు అంటారు మన దగ్గర. ఎవ్రీబడి షుడ్ బి గుడ్, హ్యాపీ. ఇంకెంతకంటే ఉంది. దానికోసం ఇది ప్రాపగేట్ చేయాలన్న బలంగా ఉంది. ఎందుకంటే ఈ 50 రోజులు ఇందాక మీరు మార్నింగ్ న్యూస్లో చెప్పినట్టు ఈ 50 రోజులు మీడియా కానీ ప్రజాక్షేమం కోరేవాళ్ళు కానీ దేశక్షేమం కోరేవాళ్ళు కానీ ప్రజలు కానీ ఈ కార్యక్రమం చూసాం. ఆ మంచిగా ప్రోగ్రాం బాగా అడిగిండు, బాగా చెప్పిండు, ఏం చెప్పారు, ఏమడిగారు, నేను ఎందుకు చేయలేను అని కానీ అడిగితే ఈ దేశం బాగుంటుంది. ఇమ్మీడియట్ ఆఫ్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. సరే, కొంతమంది ఇప్పుడు సూటిగా మాట్లాడి బీజేపీ లాంటి వాళ్ళు నిజంగా జై శ్రీరామ్ అంటున్నారు, భారత్ మాతాకి జై అంటున్నారు. అంటే మాటలే అనాలా, నిజంగా చేతలలో కూడా చూపించాలా? ఓన్లీ కేవలం ఓట్ల కోసమే అంటున్నారని ప్రతిపక్షాలు కూడా అంటూ ఉన్నాయి కదా. జై శ్రీరామ్ అంటేనే శ్రీరామ్ మీద ప్రేమ ఉన్నట్ట. మీరు ఏం కార్యక్రమాలు చేసినారు, ఆ కార్యక్రమాలు ఏందో వివరించుకుంటూ మీరు ఓట్లు అడగాలి కానీ కేవలం మేము జై శ్రీరామ్ అంటున్నాం ఓట్లు వచ్చినప్పుడే మాకు ఓట్లు వేయాలి హిందువులంతా అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. దీని మీద ఏమో చెప్తారు మీరు? ప్రశ్నించట్లా, మనం అనేసుకుంటాం. ఎవరు మీడియా అనుకుంటున్నారు. ఇందాక ఒక మాట అన్న మేధావులు అంటే భయం నాకు. అంటే మేధావి అనే పదవి తగిలించంటే అయిపోయినకి లెక్క. బట్ నాలాంటి వాళ్ళు కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు మనం కూడా ఇట్లా అనేసుకుంటున్నాం. ఎవరు అనుకుంటున్నారు, వాళ్ళు అంటున్నారు కొంచెం అంటున్నారు. ఎందుకో చెప్తా, మిగతా వాళ్ళు ఎక్కువ అంటున్నారు. ఇన్ని పథకాలు ఉన్నాయి కదా. మొన్ననే ఈ ఊరికి సంపూర్ణ సుకన్య సమృద్ధి యోజన అని నేను పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అంటే 230 గ్రామాల్లో ఈ గ్రామాల్లో
ఈ ఫస్ట్ గ్రామం బెస్ట్ గ్రామం కింద వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. అసలు గమ్మత్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కేంద్రలే బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం ఏంటి, కేంద్రాల్లో భారత ప్రభుత్వం అంతే. అది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అవును. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు, నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం, కానీ నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కాదు. హీఈస్ మై చీఫ్ మినిస్టర్, హీఈస్ మై ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఫర్ ఆల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ కూడా. యాక్సెప్ట్ ఇట్ అన్నమాట, క్రిటిసైజ్ చేయి. అవును. ఇప్పుడు కొంచెం మీలాగా ఆవేశంగా మాట్లాడితే బుద్ధులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒప్పుకున్నా చచ్చినట్టు ఒప్పుకోవాలంట. నీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు నీ ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా, నీ ఇంటి పెద్దని తిట్టినట్టే కదా లెక్క. అవును. నువ్వు నీ ప్రధానమంత్రిని తిడితే నీ ఇంటి పెద్దని తిట్టినట్టే కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రి అనుకుంటే దేశ ప్రధాని తాత అవుతాడు. నీ తండ్రిని తాతని మీద మినిస్టర్లు అంటే అన్నదమ్ములు తిట్టినట్టే కదా. వాళ్ళు తప్పు చేశారు ఖచ్చితంగా. ఏంటి, నాన్న నువ్వు తప్పు చేసావు, తాత నువ్వు తప్పు చేసావు, అన్న నువ్వు తప్పు చేసావు. మన అని ఎందుకు భావం లేదు, కుటుంబం అనేది. అందుకే కదా మనం ఇందాక నుంచి చెప్పేది సర్వేజన సుఖినో భవంతు అంటే వసుధైక కుటుంబకం అని మనమే కదా అంటాం. నేను మిగతా వాళ్ళు అంటారా అనలేదా దాని జోలికి వెళ్ళను. ఎందుకంటే ఈ పాయింట్ పట్టుకుని చూసినావా మేమేమని, అంతా కుటుంబం, ఒక 1 ఫ్యామిలీ. అండ్ సూటిగా రాజకీయాలలో కులాలు మతాల మధ్యలో రాజకీయాలు జరగవచ్చు. ఎందుకంటే మీరు లాంగ్ ఏమోనించున్నారు ఒకసారి మన కాన్స్టిట్యూషన్ అట్లా పెట్టిన. ఇప్పుడు ఇందాక మీరు 3 ఎస్సీ రిజర్వేషన్స్ ఏమన్నా అంటే ఎస్సీ అంటే ఏంటిది, కులమా తెలియదు, నిజంగా తెలియదు. షెడ్యూల్ క్యాస్ట్ అంటే కులం అనుకుంటాం. మరి ఆ కులానికి 3, ఈ కులానికి 4, ప్లస్ ప్రతి పొలిటికల్ పార్టీలోనూ మైనార్టీ మోర్చా, బీసీ మోర్చా, ఓబీసీ మోర్చా, ఆ మోర్చా, ఈ మోర్చా అన్నీ ఉంటాయి కదా మోర్చాలు. ఎందుకు అంటే ఏంటి, కులాలు ఉన్నాయి, సర్టిఫికెట్లు కులాలు ఉన్నాయి, క్యాస్ట్ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి. నువ్వు పోవాలని కొంతమందిని తిడితే ఎట్లయితుంది, బాపనలను అగ్ర కులాలను ఈ 4 తిడితే వాళ్ళకి అర్థం ఏంటి. నీ అనుభవంలో నాకు ఇప్పుడు ఎందుకు ఏదైనా అవకాశం ఉంటే బాగుంటుంది. మనం మంచి పోస్ట్ పెట్టాను ఏంటంటే హిందువులంతా ఒకటే కులం అనేది డిక్లేర్ చేసే ఏదైనా అవకాశం ఉంటుందా అని. ముస్లిం అనుకులం అందరు సున్నీలు షియాలు అనేది బాగా డాక్టరేట్లు చేస్తే తర్వాత క్రిస్టియానిటీ అంటే అందులో డీప్గా ఆ సబ్జెక్ట్ తెలిస్తే తప్ప సాధారణ ప్రజానీకానికి అందులో ఎన్ని కులాలు ఉన్నాయి, మిగతా మతాలు లేదు. మనకి తెలుసు. నిన్న సనాతన ధర్మం మీద స్టాలిన్ ఇష్యూలో చేస్తే హైకోర్టు కొన్ని రిట్ పిటిషన్ చేసినాయి. హైకోర్టు చెప్పింది దానికి సంబంధించినంతవరకు కొంత ప్రిలిమినరీ హియరింగ్ని రిజిస్టర్డ్ కులాలు తమిళనాడులో 187 ఉన్నాయని చెప్పారు. 187 రిజిస్టర్డ్ కులాలు. ఏంటంటారు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇప్పుడు కులాలు లేకుండా నాకు ఓకే. ఒకటి కులాలు లేని ఒక ప్రయత్నం ఏదైనా జరిగిందా నాకు తెలియదు, నిజంగా చెప్పండి. ఎందుకంటే మీరు ఆలోచించండి. మీరు కులాలు లేకుండా ఒక ప్రయత్నం అది కాదు సార్. నేను కులాలు లేవు, దాని కులాలు ఉన్నాయి, ఆ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి సార్. ఉంటాయా ఉండొద్దా అనేది సపరేట్ టాపిక్. చట్టాలు ఎవరైతే చేయాలో వాళ్ళు చేస్తారు, చేస్తే స్వాగతించాలని దేశం. నేనేమంటున్నానంటే రాజకీయాలకు ఎందుకు ఈ రంగు పూయాలి అనేది అందరి అభిప్రాయం. మీలాంటి వాళ్ళు ఉన్నాయి కదా, మీరు చెప్పింది ఆన్సర్. కులాలు ఉన్నాయి, ఎస్సీ రిజర్వేషన్, నేను బ్రాహ్మణి, కెన్ ఐ కంటెస్ట్ దే? అదే నో. మరి ఎవరు చేసినది? రాజ్యాంగం చేసింది. అది ఇప్పుడు మాట్లాడదు సార్, తర్వాత మాట్లాడు. మరి ఎస్సీలో నేను నిలబడతాను. కెన్ యూ డూ సంథింగ్? యూ కాంట్ డూ ఇట్. హూ డిడ్ ఇట్? గత ప్రభుత్వాల 70 ఏళ్ళ మన రాజ్యాంగమా అనేది మళ్ళీ మీరు పెద్ద డిబేట్. అందుకే నాకు వద్దురాబాయి. నాకు రావేంద్ర కులం తెలియదు, ఆయన తెలియదు, ఈయన తెలియదు, ఎవరు తెలియదు. మనుషులు బాగున్నారు. అంత కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేయడం. కులాలు ఉన్నాయి మీరు అన్నట్టుగా బేసిక్గా ఉన్నాయి. మీరు అన్న దాని గురించి నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే నీ ఎజెండా ఏంది, నువ్వు ఏం చేస్తావు, అన్ని కులాలకు ఏం చేస్తావు చెప్పుకొని చేయొచ్చు. నేను హిందువుని అని ముస్లింల మధ్య, లేకపోతే ముస్లిం అని హిందువుల మధ్య ఇట్లా గొడవలు పెట్టుకుంటూ రాజకీయాలు చేయడం అనేది నిజంగా సంస్కారవంతమైన రాజకీయాలేనా చెప్పండి మీరు. నేను ఇందాక ఏం చెప్పిన దేశం అంటే మనుషులు. ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ రాజకీయాలు ఎన్ని రకాల మనోళ్ళు ఎక్కడ ఉన్నారు, మనోళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. నేను అది వెళ్ళాలా వద్దా అని, నేను వెళ్ళాలని తప్పించుకోవడం ఇట్లేదు. ముస్లిమ్స్ కోసమే అని అన్నారు. దాన్ని ఏమంటారు మరి? ఏదైనా అది తప్పు. ఏ పార్టీ కదా. అదే ఫస్ట్ పాయింట్. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు, కావద్దు కూడా. ఎంఐఎం అంటే ముస్లిమ్స్ పార్టీ కదా. మరి దాన్ని ఏమంటారు? పార్టీగా అంతే కదా, రంగు పూసుకోవడం. దాని ఫుల్ ఏమిటి? మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అంటే ఏంటి నాకు తెలియదు. అంటే వాళ్ళ ఇప్పుడు మన డీప్గా కాదు, అంటే ధైర్యంగా ముసుగు వేసుకోకుండా ముస్లిమ్స్ కోసం పుట్టిన పార్టీ, క్షేమం కోసం మంచిదే.
సరే చేసుకోవచ్చు. బీజేపీ చేయాలి అంటే చేసుకోవచ్చు కదా. మళ్ళీ మీరే అన్నారు కదా, నేను అదే అన్నట్లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, నేను హిందువుల కోసమని వాళ్ళ తీసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ మత వాళ్ళు చేసుకోకుండా కన్ఫ్యూజన్ ఎందుకు చేయాలి జనాలకని. కాంగ్రెస్ మత పార్టీ కాదు, నేను అదే అంటున్నా. బీజేపీ మత పార్టీ కాదు. మీరు అడుగుతున్నారు కదా ఎంఐఎం ముస్లిం, మళ్ళీ ఇది మత పార్టీ, ఈ రెండు కాదు కదా. కాదు, వాళ్ళ మతాలు ఉన్నాయి, మతాలు వాళ్ళని ఆదరిస్తారు, హక్కును చేసుకోవడం వాళ్ళ సెకండరీ. కాదు, మజ్లిస్ గెలవటానికి చాలా మంది హిందువుల ఓట్లు కారణం. ఎందుకంటే కొద్ది గొప్ప వాటి నేను వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ వెరీ క్లియర్. ఎందుకంటే మనలాంటి వాడు, నేను మీకు క్లారిఫై చేయాలి, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, లేకపోతే మీరు నన్నన్నా కన్విన్స్ చేయాలి, లేకపోతే మన ఇద్దరం కలిసి వీళ్ళందరూ కన్ఫ్యూజ్ చేస్తాం. అవును, ఓకే. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మేధావులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయాలు అంటున్నారు, పార్టీలు పెడుతున్నారు, కలిపేస్తున్నారు, మానేస్తున్నారు, అందులో జాయిన్ అయిపోతున్నారు. దారుణం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మారితే సివిఆర్ రాఘవేంద్ర అని అంటారు తప్ప పెద్దవాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సిన వాళ్ళు తప్ప. అందుకే మీడియాకి పరంగా మనం ఖచ్చితంగా కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, బాగానే. బట్ ఉన్నప్పుడు కూడా దాంట్లో ద్వేషం ప్రాతిపదికన కాకుండా, అది నేను ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ప్రేమ ప్రాతిపదికన. ఇప్పుడు లేకపోతే నా ప్రాబ్లం ఏంటంటే, నాకు అసలు బీజేపీ అంటే కూడా కోపం. ఎందుకు కోపం అంటే, ఇప్పుడు నేను బీజేపీలో ఉన్న 10 ఏళ్ళు ముందు వచ్చా. ఎందుకు కోపం అంటే, మా సినిమా వాళ్ళకి అవార్డు స్టార్ట్ చెప్పి 2 ఏళ్ళు అయింది అనౌన్స్ చేసి కిషన్ రెడ్డి గారు. అది కూడా అది ఇష్టలేదు నాకు, అందుకు కోపం ఉంది. అందుకు నీ వాళ్ళని అట్లా అని మళ్ళీ రాముడు అంటే మళ్ళీ నీ బీజేపీ అంట. ఇప్పుడు అసలు మీరు గట్టిగా మీరు ఏం పార్టీ, మీరే కన్ఫ్యూజన్ ఉన్నారని తిట్టి మా ప్రేక్షకులతో బదనాం చేయించే ప్రయత్నం ఉంది. చాలా డేంజర్ అండి. ఎప్పుడు కూడా ఏ ఇంటర్వ్యూలు ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే ఎట్లుంటారంటే ఇంకా డేంజర్. ఇప్పుడు ఏదైనా ఇది ఇంటర్వ్యూ అయినాక కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే రాఘవేంద్ర గారు ఎడిట్ చేసి చెప్పండి అనాలి, కానీ వీళ్ళతోటి. అందుకే ఐఎమ్ షూర్ దట్ యూ విల్ నాట్ ఎడిట్ ఎనీ పీస్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ ఎడిట్. ఎందుకంటే ఆ నమ్మకం కలిగింది. ఎందుకంటే రీజన్ ప్రతి అక్షరము అక్కడ చూసేవాళ్ళు చాలా వాల్యుబుల్ టైంని పెట్టుకుని ఒక 5-10 నిమిషాలు చూస్తే మీరేం చెప్తున్నారు, మీ ముఖ కవళికలు, మీ భావం, మీ లోపల నుంచి వచ్చే ఫీల్ అన్నీ చూస్తున్నాను కదా. నాకే అనిపిస్తుంది కాసేపు మార్నింగ్ న్యూస్ ఏంటంటే కరెక్టే కదా. ఎందుకంటే నేను న్యూస్ ఛానల్స్ బంద్ చేసి 4 ఏళ్ళు అయింది, న్యూస్ పేపర్లు బంద్ చేసి 5-6 ఏళ్ళు అయింది. ఎందుకంటే అది చూసినప్పటి నుంచి మైండ్ అంతా పొల్యూట్ అయిపోతుంది. సో నా మనుషులు, వాళ్ళ సంక్షేమం, 3 అండి. నేను దేవాలయాలు ఇంతకుముందు సంస్కార కేంద్రాల్లాగా ఉండేవి బిఫోర్ ఇప్పుడు ముస్లిమ్స్ గొడవలు, మతాలు, హనుమాన్ చాలీసా పాడితే కొట్టేయటాలు, ఇంకోటి కట్టేయాలు, ఆవు మాంసం ఉందని ఫ్రిడ్జ్లో అయితే ఆ ముస్లిం చంపేయటాలు, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్. అంటే వైలెన్స్ అంతా, అర్థం లేని వైలెన్స్ అంతా బ్యాడ్. కానీ మనకి మంచిది, దాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంతకుముందు దేవాలయాలు సంస్కార కేంద్రాల్లాగా ఉండేవి. అందులో మొత్తం ప్రతి ఊరికి ఒక రామాలయం ఉండేది. అంతెందుకు మన పాత సినిమాలు కానీ కొన్ని సినిమాలు చూస్తే ఏమంటే గుడిలో వచ్చి దీపమార్పు చెప్పరా, అమ్మవారి మీరు చెప్పరా ఉంటుంది. ఇప్పటికీ చాలా మట్టుకుంది. అంటే అంత నమ్మకము, భయం అనను, భక్తి, గౌరవం. అరే దీపమార్పు చెప్పంటే మేము నిజం చెప్పాలి కదా, కోర్టులు అబద్ధాలు చెప్తారు, భగవత్ మీద చెప్పి లాయర్ని కాబట్టి చెప్తారు. సో ఆ సంస్కార కేంద్రాల్లో నా ఉద్దేశం ఏంటంటే, దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఆకలి, అనారోగ్యం, అవిద్య ఉండకూడదు. ఓకే. ఇప్పుడు మీరు ఏంటంటేగా ఎవరు చేయట్లేదండి. ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిన్నమన్న దాకా బీఆర్ఎస్ కానీ, అంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు తప్ప. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డుకి హిందువులకే ఇష్టం, ముస్లిమ్స్కే ఇష్టం అట్లాగా. తెల్ల రేషన్ కార్డు అంటే దాని బిలో పవర్టీ లైన్ దానికి ఇస్తున్నారు. అందుకని వాళ్ళు స్కీమ్స్, సంక్షేమాలు అన్నీ పెడతానే అన్నారు. మీరు ఇందాక అన్నట్టుగా మనం అర్థం చేసుకుని మనం ఎందుకు బతుకుతున్నాం, ఎట్లుండాలి రాజకీయాలు అంటారు. మీరు ఇన్నేళ్ళని చూసుకుంటూ వస్తున్నారు కదా, పాత రాజకీయాలు తీసుకున్నారు, తర్వాత రాజకీయాలు, ఇప్పటి రాజకీయాలు చూస్తూ ఉన్నారు. నేను ఒక క్లారిటీ చెప్తాను. అంటే క్లుప్తంగా ఎట్లా ఉంటే బాగుంటుంది. ఏం లేదు, రాజ్యాంగం ప్రకారం ప్రజా సంక్షేమం కోసం చేసిన చట్టాలని, కోర్టు తీర్పుల్ని అమలు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం మీరు యూ నేమ్ ఇట్, దేర్ ఈజ్ అన్ యాక్ట్, యూ నేమ్ ఇట్, దేర్ ఈజ్ అన్ యాక్ట్. అనదర్ 100 years టు కమ్, ఇంకో 100 ఏళ్ళకి సరిపడా చట్టాలు, ఇంకో 100 ఏళ్ళకి
ఇప్పుడు ఏఐలు ట్రోల్స్ గేట్స్ అంటున్నారు కదా, పాత చట్టాలు మార్చాల్సిన పని అస్సలు లేదు. ఒకటి అంటే టైం ఓరియంటెడ్ అయిపోయినాయి. అంటే టైం వెళ్ళిపోయినవి, తర్వాత అవన్నీ ఉన్నాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, ఉమ్మడి చట్టం ఉంది, రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది, ఏపీ అన్నారు. ఏపీ మన తెలంగాణ అనుకోవాలి కదా. అటువంటివి కొన్ని తప్ప మిగతా బేసిక్గా ఉన్నాయి. వాటిని చట్టాలు తెలుసుకోవాలి, అమలు చేయాలి. ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి, వ్యవస్థలు చేయాలి. న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేషన్ చేయాలి. 3 చేయకపోతే ఇక 4వ స్తంభం మీరు చెప్పాలి పిల్లలకి. దురదృష్టం ఏంటంటే ఐ కెన్ గో ఆన్ రికార్డ్, ఈ 4 వ్యవస్థలకి ఐఎమ్ పార్ట్ ఆఫ్ 1 వ్యవస్థ జ్యుడిషియరీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ 1 వ్యవస్థ జర్నలిజం. 75లో జర్నలిజం చేసా. టీవీలు లేనప్పుడు దర్పణం అని, దూరదర్శన్ దర్పణం అనే వీడియో మ్యాగజైన్ ఉంది, నేను కొన్ని క్లిప్పింగ్స్ ఇస్తా. ఏ టీవీలు అప్పుడు చేస్తా. అంటే అన్ని వ్యవస్థలను వీలు పెట్టా, ఎక్సెప్ట్ లెజిస్లేషన్. జర్నలిస్టే మీరు? జర్నలిస్ట్, నేను జర్నలిస్ట్ అన్నీ అయినా అంటే జర్నలిస్ట్ ఏదైనా కావడానికి నిదర్శనం మీరే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒకటి రవిగాన్స్ అనేసో కవిగాన్స్ అన్నారు. కవి అంటే పొయిట్రీలు పద్యాలు రాసేవాళ్ళు ఏం కాదు. కవి అంటే కలం పట్టుకునేవాడు. కలం పట్టుకున్నాడు అంటే మేధస్సుని దానితో రంగరించేవాడు. ఆ కలం ప్లేస్లో మనకి ఇప్పుడు మైక్ వచ్చింది, మైక్ ప్లేస్లో టీవీలు వచ్చినాయి, టీవీ వచ్చి ఏఐలు వచ్చినాయి, అన్ని టెక్నాలజీ. అంటే జర్నలిజం అంటే ఏంటి? సమాజంలో ఉన్న లోటుపాట్లను ఎత్తిపోయి ఇప్పుడు ఎంతమంది ఎంత బదనాం చేసిన మీడియా లేకపోతే ప్రజా సంక్షేమం లేదు, మనుషులు సవ్యంగా ఉండలేరు. మీరు కాకపోతే నేను కాకపోతే ఆయన కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇది తప్పు జరిగిందని 1000 మందికి చెప్తే కషాకరేనే అని అంటారుగా. నిన్నగాక మొన్న 2 ఆడపిల్లలు బేగంపేటలో దొంగల్ని ఇది చేస్తే ఆ వీడియో చూసేసి ఈటల రాజేంద్ర వచ్చి సన్మానం చేసి ఇంకోళ్ళు చేసి అంటే అప్రిసియేషన్. ఎవరైనా మిస్సింగ్ వాళ్ళు చూస్తే వైరల్గా అయిపోయి వాళ్ళు తీసుకుంటారు. సో దేర్ ఈస్ రాజకీయాలు హ్యాస్ టు బి with some kind of understanding of the constitution and acts and court judgments. సింపుల్ 3. అవి దేవాలయాల కేంద్రంగా అన్నాను కదా ఇందాక. దేవాలయాల కేంద్రంగా అంటే నా ఉద్దేశము దేశం ధర్మం అన్న. దేవాలయాలు, చర్చీలు, మసీదులు, గురుద్వారాలు అన్నీ కేంద్రంగా అక్కడి నుంచి నాకు కష్టం వచ్చింది అక్కడికి. అంటే ఏంటి ముఖ్యంగా ఏమిటి? ఆకలి, అనారోగ్యం, అవిద్య. ఆకలి అంటే ఎంప్లాయ్మెంట్ మీద చెప్పినట్టుగా, అనారోగ్యం అంటే మెడికల్ షాపులు, అవిద్య అంటే గవర్నమెంట్ స్కూల్స్. బట్ ఎవరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాడు, ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాడు? డిఫరెంట్ టాపిక్, అది చాలా చేసినాం. నాట్ ఓన్లీ డిఫరెంట్ టాపిక్, ఒకటే సింపుల్. ఇప్పుడు నువ్వు పెట్టిన ఏం చేయాలి సార్ సూటిగా చెప్పండి. మీ సజెషన్ ఏంది? ఒకవేళ ప్రభుత్వాలైనా ఇప్పుడు రాజకీయాలకు రావాలనుకుంటే వాళ్ళైనా అసలు ఏం చేస్తే కొంత సమాజం అంతా ఒకే కెనాట్ చేంజ్ ఓవర్ నైట్. కరెక్ట్. ఆధార్ కార్డులు అన్ని అనుసంధానం అవుతున్నాయి కదా సినిమాలకి కూడా. గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ కానీ, మినిస్టర్స్ కానీ, ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి జీతం తీసుకునే ప్రతివాడు గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రమే వెళ్ళాలి. అలాగే గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే చదవాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో. ఒకవేళ అలా చేయకపోతే వాడు ఉద్యోగం పోవాలి. అది కరెక్ట్. మనం మార్నింగ్ న్యూస్లో ఎన్నోసార్లు చెప్పాను సార్, చక్కటి సందేశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇది వస్తే పేదోళ్ళకు ఉపయోగపడుతుంది, అప్పుడు మిగతా పోగైపోతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాడు మినిస్టర్ వచ్చినప్పుడు వాడు జాగ్రత్త చూసుకుంటారు కదా, ఏసీ ఉందా, చెత్త లేదా, ఇంకోటి లేదా, అన్నీ చూసుకుంటారు కదా. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఒక పౌరులు, సీనియర్ సిటిజన్, సరే ఎన్నో రంగాల సేవ చేసినాం, మీ అనుభవాన్ని రంగరించి చెప్పండి. ఇక ఎవరికి ఓటేస్తే బాగుంటుంది? పార్టీల వైజ్ అనట్లే, నేను ఏ క్యాండిడేట్స్ని ప్రజలు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎవరి వైపు నిలబడాల్సి ఉంటుంది ప్రజలు. ఇది మే 10వ తారీఖు మీరు నిర్ణయం చేసుకోండి. వాళ్ళకి డెడ్ లైన్ పెట్టండి. ఈ 50 రోజులు బిడ్డ పనిచేయాలి. ప్రామిస్లు, జెండాలు, ర్యాలీలు, మేనిఫెస్టోలు, కాగితాలు వద్దు. మా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది. నువ్వేం చేస్తావు? గెలిస్తే చేస్తావు, ప్రయత్నం చేయి, స్టార్ట్ చేయి, ఒక అఫిడవిట్ ఇది నేను చేస్తా. అఫిడవిట్లు కూడా రాసి ఇచ్చినా చేయలే కదా, తర్వాత కొంతమంది వద్దులే నేను కాదు అఫిడవిట్ రాసి చేయలే కాదు. మీరు అడగలే, రాఘవేంద్ర అడగలే, ఆర్జీబీ మీడియా అడగలే. ఎందుకంటే అఫిడవిట్ రాసిస్తే ఏమన్నా సార్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పేస్తా. అఫిడవిట్ ఏంటంటే అఫిడవిట్ రాసి స్పీకర్కి, గవర్నర్కి, చీఫ్ జస్టిస్కి ఇవ్వాలా. లేదు కదా ప్రజలకు. అఫిడవిట్ ఇస్తా మీరు అన్నారు కదా, ఇచ్చినోడు చేస్తున్నాడు, ఎట్లా చేయాలో నేను చెప్తాను. ఈ ముగ్గురికి రాయి, కాపీ పెట్టు, నీ వెబ్సైట్ పెట్టుకోవచ్చు. ప్రజలు అడగాలంటారా ఇవన్నీ?
మీడియా అడగాలి. మాకేమంటారు ఇప్పుడు? మీడియా అడుగుతాం సార్. ప్రజలు ఇప్పుడు గ్రామాలు ఉన్నాయి, కొన్ని రిమోట్ ఏరియాలు ఉంటాయి, అక్కడ పోతున్నారు మీరు అన్నట్టుగా. నేను ఇది పోతుంది కదా, వాట్సాప్ పోతుంది, ఆర్జీవీ అడగాలి. మీరు చిన్న టీవీ సార్, మీరు ఈ టీవీ నా టీవీ మీడియా అడగాలి. ఎందుకంటే సార్ ఒకటి 1000 మైళ్ళ అడుగు కూడా ఒక అడుగుతుంది. బిందువు కలిస్తేనే సింధువు సముద్రం అవుతుంది. ఆర్జీవీ ఒకటి అడుగు అంటే ఖచ్చితంగా ఒక యాంగిల్. ఎందుకంటే ఇందాక మీరు డీల్ చేస్తున్న ఇష్యూస్ కానీ, అంటే మనం డీల్ చేయాల్సిన విషయం, మనం డిస్టర్బ్ చేసే విషయాలు ఏమిటంటే తేనె తొట్టిలాగా ఒకటి టచ్ చేస్తే అబ్బా ఏది అడ్రస్ చేయమంటారు అని మనమే భయపడి కన్ఫ్యూజన్లో ఉండే పరిస్థితి ఉంది. టేకప్ ఇప్పుడు ఇందాక మీరు అన్న దానికి ప్రతిదీ. కాకపోతే అంటే మనకి మీలాంటి వాళ్ళకి ఇప్పుడు 2 కాదు 200 యూనిట్లు ఉండాలి, 200 మంది ఉండాలి, వెళ్ళాలి. మీకు ఆ బలం ఇస్తే ఈ చిత్తశుద్ధి మిక్స్ అయితే న్యూస్లో బాగా రెగ్యులర్ మనం చేస్తా ఉన్నాం. మనం రియాక్షన్ అవుతుంది చూసారు. పెద్ద గ్రేట్ ఎఫర్ట్, యూ ఆర్ డూయింగ్ ఇట్ అంటారు. ఇది ఎందుకు మీ నోటి నుంచే నేను చెప్పిస్తాను అంటే మీరు విశేష అనుభవం ఉంది. ఏదో రాజకీయ నాయకులు అంటే మా పార్టీకి మేము ఏదో కాగితాలు రాసిస్తామంటారు. మీరు యూనిక్గా ఉన్నారు. ఏ పార్టీ ఇప్పుడు మీరు చెప్పండి, మీరు 50 రోజులు కదా నేను మిమ్మల్ని అంటున్నా, 50 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి. ఇవాళ రేపు సోమవారం నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి. మీ ఏరియాలో ఉన్న సమస్య ఏంటి, ఈ సమస్యని తీరుస్తామంటే నేను చెప్తా. నేను 10 కోట్లతో ఇది చేసి ఇవాళ 10 రూపాయలతో వస్తావా? నువ్వు వస్తావా? నీ పార్టీ కార్యకర్తలు పంపుతావా? నీ పార్టీ కార్యకర్తలు వద్దు, నువ్వు రావద్దు. మోడీ రావాలని లేదు, కిషన్ రెడ్డి పంపించు, కిషన్ రెడ్డి రాలేదు, జిల్లా వాడిని పంపించు, ఎమ్మెల్యే వాడిని పంపించు, తాలూకా నీకు బూత్ లెవెల్ నుంచి కూడా కార్యకర్తలు అంటే నాట్ ఇన్ ద కేస్ బీజేపీ, ఎనీ పార్టీ, ఎవ్రీ పార్టీ హ్యాస్ దట్ మచ్ అంత పెనట్రేషన్ ఉంది. నీకు పన్నా ప్రముఖ అంటే ప్రతి పేజీలో బూత్లో ఉన్న దాంట్లో 50 మంది ఓటర్లు ఉన్నారో వెళ్ళి అడగమంటున్నారు. ఆ 50 మంది ఇప్పుడు మొత్తం ఒక విలేజ్, ఒక క్లస్టర్ అంటే ఒక యూనిట్ లాగా తీసుకుంది ఒక విలేజ్. ఈ విలేజ్ చెప్పండి మేము చేస్తాం, మీకున్నారు కదా చేయండి. ఈ 50 రోజులు ఏం చేస్తే చెప్పండి, ప్రయత్నం చేయండి, ఒక లెటర్ రాయండి, దానికి ఈ నా ప్రణాళిక ఇదని చెప్పండి. మీకు ఏం లేకుండా ముందు ఈ 50 అట్లా జనరల్ పెడతాం, 2 వ్యాన్లు పెడతాం, 2 ర్యాలీలు చేస్తాం, ముందు ఒకటే తర్వాత చూద్దాం అంటే తర్వాత చూసేది వెళ్ళేది. మళ్ళీ 5 ఏళ్ళకి ఇలా కూర్చొని ముసలి అయితే మీరు కొంచెం గడ్డాలు పెరిగేసి మనం మీకు గుర్తున్నా సార్ మనం 24లో మనం ఇది అడిగినాం, మళ్ళీ ఇప్పుడు 29లో అడుగుతున్నాం అంటాం. ఈసారి ప్రజలు మోసపోకూడదని నేను అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే మీలాంటి వాళ్ళు. నేను చెప్తే ఒకరికి తెలుస్తుంది, నా పక్కన స్నేహితుడు లేదు మీకు తెలుస్తుంది. మీరు చెప్తే ఎవరు చూడలేదన్నా కూడా 1000 మంది 10,000 మంది చూస్తున్నారు కదా, అందులో 10 మంది ఆలోచిస్తారు కదా. నేను ఐఎమ్ షూర్ దట్ ఇటువంటి కార్యక్రమం అంటే నేను చెప్పే కార్యక్రమం, మీరు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ఆలోచించే వాళ్ళే చూస్తారు. లేకపోతే దేనివంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకంటే ఇవన్నీ కూడా డ్రై సబ్జెక్ట్ అంటారు, థ్యాంక్లెస్ చెప్పలేదు. లేకపోతే అంటావా లేకపోతే వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి. అండ్ యూఆర్ నాట్ టచింగ్ దట్. ప్రతిదీ అంటే ఇలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు చెప్పడం వల్ల కొంత మార్పు అయితే వస్తుంది యువతలో. అయితే ఇప్పుడు ఇంకొకటి సార్, ప్రధానంగా చాలామంది రాజకీయ నాయకులు ఎన్నికలంగానే వస్తారు, మైకులు పట్టుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. నీకు ఇది చేస్తాను, నేను అది చేస్తాను, మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తాను, లేకపోతే నన్ను గెలిపించిన తర్వాత ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఒక 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేయరు కానీ మళ్ళీ తిరిగి అదే చెప్తూ ఉంటారు. ఇట్లా అంటే హామీలు ఉత్తుత రూపంలో ఇచ్చే హామీలు ఇస్తూ ఉంటారు చాలా మంది మూటలాగా. వీళ్ళ మీద ఏమైనా మనం పోవచ్చా న్యాయపరంగా? వాళ్ళు ఫ్రీబీస్ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఫ్రీగా ఇస్తే చేయకూడదు. ఇంకోటి న్యాయపరంగా పోవచ్చు అనేది ఒకటి చాలా తప్పు. న్యాయపరంగా పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నుంచి వెనక్కి వెళ్ళండి, జడ్జిమెంట్ చూడండి, మంచి లాయర్లను 10 మంది మీ ఆర్జీబీ టీంలో ఒక లీగల్ టీం పెట్టుకోండి. అదే ఏమన్నా చేయొచ్చా, మళ్ళీ చేస్తే ఆర్జీబీ ఫైల్డ్ పిల్ అన్నాడు, అది అక్కర్లా. ఇంతకుముందు దీనికి సంబంధించి ఏదన్నా మీకు నేను మంచి పాయింట్ చెప్పారు, టైం అవుతుందో లేదో తెలియదు కానీ మీకు అపరిచితుడు అనే సినిమా గుర్తుందా? అతను వాళ్ళ బిడ్డ చచ్చిపోతే అతను అడ్వకేట్ అందరి మీద వేస్తాడు, మున్సిపాలిటీ మీద, వాటర్ వర్క్స్ మీద, ఎలక్ట్రిసిటీ మీద అందరి మీద వేస్తే జడ్జి గారు అంటారు ఇట్లా అయితే మొత్తం అందరిని తీసుకెళ్ళి జైలు పెట్టాలి, ఏం సంగతి అంటే అవును సార్ చేయాలని. నేను ఖచ్చితంగా చెప్తా, అరే శంకర్ అంటే ఆ ప్రొడ్యూసర్ నాకు సినిమా తీసే ముందు చెప్తే నేను చెప్పేటోడు కదా అని అనుకున్నా. ఎందుకంటే అంత తెలివి ఉందా సార్ అంటే ఏం లేదు. ఆ సినిమా రిలీజ్ కావడానికి 1 year ముందే 93 99 రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా అని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన వెడుతుంటే కొన్ని ఇబ్బందులు జరిగితే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ సుమోటోలాగా ఆయనే తీసుకుని ఇప్పుడు ఆ అపరిచితుడు సినిమాలో చూపించినట్టుగా అందరికీ నోటీసులు ఇచ్చాడు. ఆ నోటీసులు ఇచ్చినట్టు ప్రతి డిపార్ట్మెంట్కి ఖచ్చితమైన డైరెక్షన్స్ ఇచ్చాడు. ఆ జడ్జిమెంట్ కాపీ ఉండేదంటే ఉంది, ఇంకా ఉంది నా దగ్గర. ఆ జడ్జిమెంట్ కనుక డీటెయిల్గా చదవగలిగితే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ప్రభుత్వం కనుక ప్రభుత్వం ఏది కదా రాజకీయ పార్టీలు అందరి పంచిపెడితే ఇంత అద్భుతమైన జడ్జిమెంటా
అని ఇప్పుడు 25 ఏళ్ల క్రితం ఇప్పుడు అని ప్రతి వాళ్ళు ప్రశ్నించడం నేర్చుకుంటారు. ఎప్పుడు నేర్చుకుంటారు? ఇది నాకు హక్కు అని నాకు తెలిస్తే కదా నేను అది ఇప్పుడు మీరు బలవంతంగా వచ్చి కూర్చోడానికి అదేంటే నా ఎదుగు కూర్చో ఎవడను అంటే నా ఇల్లు కూర్చొని నేను కట్టుకుని మీరు కాకూడదు దీన్ని ట్రెస్పాస్ అంటారు సార్ పోలీసు చెప్తా సార్ అని నాకు తెలియాలి. తెలిస్తే ఏమో ఆయనకి బలం ఉంది వచ్చేసాడు పోరా అంటే వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చోలేమో అని వీళ్ళు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ప్రజల పరిస్థితి అట్లే ఉంది. అండ్ అనదర్ మేజర్ థింగ్, ప్రతి చట్టం చేసినప్పుడు ఆ చట్టానికి సంబంధించిన పబ్లిసిటీ చేయాలి అని చట్టంలోనే ఉంటుంది. 2007లో సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని వచ్చింది. 2007 2011లో రూల్స్ వచ్చినాయి. 7 అంటే ఇప్పుడు ఎంత 7 3 10 16 17 ఏళ్ళు వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోకపోతే ఏంటి అట్లాంటి వీళ్ళే కాదు అది కాదు ఎవరికి అవేర్నెస్ కావాలి? పోలీసులకి, న్యాయాధికారులకి, మీడియాకి, రెవెన్యూకి, హోమ్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్కి అవేర్నెస్ ఉండాలి. పీరియాడికల్ సెన్సిటైజేషన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ చట్టం గురించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ పేపర్లు వీటన్నిటిలో పబ్లిసిటీ చేయాలని ఉంది. మీకు తెలుసా? నేను అడిగితే ఇప్పుడు ఇబ్బంది పడతారు మీరు. ఎందుకంటే ఇప్పుడు నా తెలియదని చూపించి రాఘవేంద్ర ఇస్ నాట్ ఏ పర్సన్ హియర్, ఇట్స్ మీడియా. ఎవరికి తెలియదు. మాకు తెలుసురా కొంచెం మరి అమలు చేయండి. లేకపోతే మీరు గుర్తున్నది నేను ఒక వారం మీరు చెప్పిన చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి అయితే ఉంటుంది కదా సార్. ఎందుకు చేయలేకపోతా ఉన్నాయి? చేయాలి కదా. మాకు తెలియదు అప్పుడు అడిగినాం. కరెక్ట్. ఇప్పుడు మీడియాకే తెలియకపోతే ప్రజలు నేను ఒక పౌరుని సంగతి కదా. ఇది మీడియాని అడగండి. రాఘవేంద్ర అని ఉంటాడు CEO అని, ఆయన RGV మీడియాకి హెడ్. చాలా బ్యూటిఫుల్గా మార్నింగ్ న్యూస్లో చెప్తుంటాడు. ఆయన అడగాల ఏమైనా నువ్వు ఇన్ని సంగతి చేస్తున్నావు, బాగా పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేస్తున్నావు, మరి ఈ సంగతి తెలియదా తెలుసుకో అని చెప్పాలి. ఆయన తెలుసుకుంటే రాఘవేంద్రని అడగండి. రాఘవేంద్ర తెలుసుకుంటే నెక్స్ట్ మార్నింగ్ న్యూస్లో చెప్తాడు. అప్పుడు మనలాంటి పౌరులకి మనకి తెలుస్తుంది. ఎందుకు చెప్తానంటే ఆ యాక్ట్ ప్రకారం మీరు అన్నది కరెక్ట్. యాక్ట్ ప్రకారం ఇంకొక చిన్న టిప్ ఇస్తాం. అన్ని డిపార్ట్మెంట్లు చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో CPకి, DGP, హోమ్ మినిస్టర్ సస్పెండ్ కాదు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ స్టేషన్కి సర్కిల్ ఇన్స్పెక్టర్ పాటు 4-5 సెక్టర్ SIలు ఉంటారు. ఆ సెక్టర్ SI అంటే వాడి బాధ్యత ఎంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు లిస్ట్ మెయింటైన్ చేయాలి. ఆ లిస్ట్ మెయింటైన్ చేయడంలో తర్వాత భార్యాభర్తలు కాకుండా ఒక్కళ్ళే ఉన్నవాడు, ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, ఆ లిస్ట్ ఇంకా చేయాలి. చేసి పీరియాడికల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంత అద్భుతమైన చట్టాన్ని తెలుసుకోకుండా ఇప్పుడు నిన్న ఒక వారం 10 రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక దాంట్లోనేమో అమ్మాయి ఆడపిల్ల కోడలు మామగారిని కొడుతుంది, ఇంకో దాంట్లో కొడుకు తల్లిని కొడుతున్నాడు. అది చూసి అది ఎందుకు కొడుతుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ చట్టం తెలుస్తుంది. దీనికంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి? రజాకార్ మూవీ దాన్ని ఏమంటారు హిట్ అయిందా? యానిమల్ మూవీ అంత బూతులు వచ్చినాయి కనుక 1000 కోట్లు వచ్చినాయి, హనుమాన్ 300. ఇవే ఇంపార్టెంట్? చట్టాలు ఇంపార్టెంటా? ఎవరిని అడగాల? ప్రభుత్వాన్ని ఎందుకు అడగాల? నేను మిమ్మల్ని అడగాల అంటే మీడియాని అడగాల ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. ఎవరికి బాధ్యత లేదు కదా. ఇప్పుడు నేను చాలా డౌరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్లీ చెప్పండి. ఇట్లా చట్టం చేసినప్పుడు అవేర్నెస్ కల్పించాలి. ఎవరు కల్పించాలి అసలు యాక్చువల్ అది చెప్పండి. అది ప్రభుత్వం చట్టం చేసి కాదు నేను చెప్పాను. మీరు కాదండి అంతేం తప్పి ఎవ్వరు ఇప్పుడు షిఫ్టింగ్ ది బర్డెన్ అంటారు. అంటే నా దాని గురించి అట్లా ప్రజలకు తెలియాలి. మీడియాకి తెలిస్తే నేను చెప్తాను ఇక మన ఇద్దరం ఒకటి, ఈయన ఒకటి, అలాగనమాట. మనందరం ఒకటే, మన ముగ్గురం ఒకటే. ఈ మీడియా RGV మీడియా ఉంది, దాన్ని అడుగుదాం మనం అంతా. మీరు కామెంట్ల రూపంలో పెట్టండి. ఇప్పుడు దీంట్లో ఒక చట్టం ఉంటుంది, దానికి ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేస్తారు. డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి దాన్ని నేషనల్ లెవెల్లో పబ్లిక్ హీరింగ్స్ని డిబేట్లు పెడతారు. అన్ని వర్గాలు పేపర్లో చెప్తే దీనికి మీ సూచనలు ఇవ్వండి అంటారు. ఇవన్నీ అంటే కొన్ని 1 or 2 years జరుగుతుంది. అన్నీ జరిగిన తర్వాత అప్పుడు చట్టసభల్లో అంటే లోక్సభ, రాజ్యసభ అన్నింటిలో పెడతారు. పెట్టిన తర్వాత అక్కడ డిస్కషన్ జరుగుతాయి. అది అయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఓటింగ్ అయిపోయిన ఫైనల్గా ప్రెసిడెంట్ ముద్రేస్తే అది చట్టం అవుతుంది. మరి ప్రజల దగ్గరికి వచ్చింది కదా, ప్రభుత్వం తెచ్చింది కదా, అన్నీ అయిపోయినాయి కదా. నువ్వు పడుకుని నిద్రపోయి నాకు IPL క్రికెట్ కంటే నేను వెళ్ళి ఇంకో సినిమాకి టికెట్ కోసం లైన్లో కూర్చొని ఇప్పుడు లేవనుకో బుక్ మై షోలు వచ్చినాయి కానీ లైన్లో నిలబడి చచ్చిపోయి ఇప్పుడు కూడా చూడండి ఏ హోటల్ దగ్గరికి వెళ్ళినా, ఏ పెద్ద హోటల్ దగ్గరికి వెళ్ళినా అక్కడ ఏదైనా ముష్టి వాళ్ళు ఉంటారేమో అనుకుంటారు. ఏం లేదు, లోపల ఫుల్ అవుతుంది, బయట అందరూ కూర్చుంటారు. మన కుమారి అంటే చూడండి,
కుమారాంటి గురించి చూశారు కదా, ఎందుకు ఏం చేయాలి, ఏం తన తమాషా అదేమన్నా ఊరుకుంటున్నామా? మీరందరూ కరెక్టే, ప్రజలందరం ఊరుకుంటున్నాం కాబట్టి ఏ సబ్ చల్తారా నై చల్తా, మన ఇంట్లోకి వస్తే తెలుస్తుంది. అందుకని నా నమ్మకం అంతా మీలాంటి మీడియా వాళ్ళ మీద కొంత గొప్ప చిత్తశుద్ధి ఉంది, చేద్దామన్న తపన ఉంది. వీళ్ళకి మనం సపోర్ట్ సిస్టమ్ ఇస్తే చేసేది కరెక్ట్ అని అనుకుంటాం. లేకపోతే ఇప్పుడు చాలామంది నాకు యూఎల్పి సర్ప్రైజ్ సినిమాలో ఉన్నాను కనుక ఆవేదనతో మంచి మంచి అద్భుతమైన కథలు రాసిన వాళ్ళు కూడా లేదు సార్ యానిమల్ లాంటి సినిమానే కావాలి అంటారు. ప్రజలకి యానిమల్ లాంటి సినిమాలు కావాలి వాళ్ళకి. ఎందుకంటే సెన్సార్ బోర్డు సభ్యులకి వాళ్ళ డ్యూటీస్ తెలియవు, సినిమాటోగ్రఫీ యాక్ట్ కానీ సెన్సార్ రూల్స్ తెలియవు. ప్రతి వాళ్ళు మేధావులు ఫేస్బుక్లో చూసుకోండి, నన్ను అపాయింట్ చేశారు, నేను అపాయింట్ చేశాను, వాళ్ళని చూసి వాళ్ళు మంచివాళ్ళు, పాపం మంచివాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు, కొంతమంది పొలిటికల్ ఉన్నవాళ్ళు, వాళ్ళని చూసి జారేస్తుంది. ఓరే నాయన మీ కార్డు ఎందుకు రా, చదువుకోండి రా, ఎందుకున్నావు, నీ బాధ్యత ఏంటి, నువ్వు టీచర్ అంటే టీచర్కి పాఠం చెప్తే కదా పిల్లలకు తెలిసేది. వేర్ వీఆర్ గోయింగ్. అందుకని చట్టాలని తెలుసుకోండి, దానికి అనుగుణంగా కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని చదువుకోండి, ఆ తర్వాత కెమెరా ఆన్ చేయండి అని నేను మీకు అన్ని మీ ద్వారా. అచీవ్ అంటే స్నేహితుడు, మరి మీ సార్ రాఘవేంద్ర నేను మంచి స్నేహితులు మేము. కానీ నాకు పెద్ద పెద్ద వాళ్ళ స్నేహితులు కాదే, రాఘవేంద్ర స్నేహితులు కానీ రాధాకృష్ణ స్నేహితులు కాదు ఏబిఎన్. ఆయన వినడు, ఆయనకన్నిటికీ ఓపెన్ హార్ట్లోనూ మసాలాలు కావాలి. చెప్తా, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలామంది ఎందుకంటే ఈ వయసులో కూడా ఇప్పుడు కూడా నేను ఎప్పుడో ఎంగగా మీకంటే చిన్న ఉన్నప్పుడే నేను ఇంకా వైలెంట్గా ఉండేవాడిని. ఏం లేదు అంటే ప్రజలకు అన్యాయం చేస్తున్నాం. వాళ్ళేంటి ఇంకోటి ప్రజలు తప్పులేదు రాఘవేంద్ర, ఎందుకంటే ప్రజలందరూ ఏం చేయాలి, మనమంతా ఏం చేయాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి, ప్రభుత్వం చెప్పిన ట్యాక్స్లు టైం కడితే మనల్ని బాగా చూసుకోవటానికి. మీరు ఇందాక నుంచి నాకు తెలుస్తుంది ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు, ప్రభుత్వం మీరు చేస్తలేదు చెప్తలేదు అంటే ఇప్పుడు చెప్తున్నాను. ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా ఇప్పుడు రాజకీయాలు ఎన్నికలైన ప్రభుత్వాలు తీసుకుంటే వాళ్ళు చూస్తున్నారు కదా, గన్మెన్లు, జెట్ సెక్యూరిటీలు, కార్లు, కాన్వాయ్లు, జీతాలు, ఏసీ రూమ్లు ఇవన్నీ పెట్టుకుని మన ఇష్యూస్ అడ్రస్ చేయాలి. అది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు మీరు ఇందాక పొద్దున అన్నారు యాడ్స్ గిట్స్ అని కూడా తీసుకోవట్లేదు, వీళ్ళ తగ్గించాలి అంటే ప్రభుత్వం ఏం చేయాలి, ఐడెంటిఫై చేసి ఈ ఉపయోగించే వాళ్ళకి ఇస్తే వాడు బతుకుతారు. వాడికి తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి ఇంకోటి సరే అవన్నీ పాలిటిక్స్ అయిపోయింది, అది కూడా పాలిటిక్స్ అయిపోయింది. ఇది కూడా ప్రజల్ని కేర్ చేయాలి. అట్లా అప్పుడు ఏం చేయాలి, ప్రజలు కొంత అవేర్నెస్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఇప్పుడు నేను మీతోటి ఇంత మనసు విప్పి మాట్లాడటం, మీరు నా కోసం అడగటం, ప్రజలు మన కోసం మన గురించి చూడటం అంతా ఖచ్చితంగా మంచి వాళ్ళ సమూహం ఉంది. జ్వాలాముఖి ఒక మాట అంటాడు, సమాజంలో మంచి వాళ్ళకి కొరత లేదు, కొరతల్లా వాళ్ళందరూ ఒక చోట కలవటమే అంటాడు. ఇప్పుడు కలవటం మొదలుపెట్టాం, లెట్ us నాట్ హోప్. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, హీ హూ డస్ నాట్ హోప్ టు విన్ హ్యాజ్ ఆల్రెడీ లాస్ట్ అని. ఎవరికైతే గెలుస్తామని నమ్మకం లేదో వాడు ఆల్రెడీ అప్పుడే ఓడిపోయింది. వివేకానంద ఇదే చెప్పాడు, నాకు ఖచ్చితంగా ఏమక్కల, ఎవరు చేయక్కల, మిగతా మీడియా వాళ్ళు ఎలాగో నన్ను బాయ్కాట్ చేస్తారు, నాకు ఒక RGB ఉంటే సరిపోతుంది, ఐ కెన్ డూ 100%, 200% ఐ కెన్ డూ వండర్స్. ఎందుకంటే నాతో పాటు తను నడుస్తుంది, నేను మంచి మార్గంలో చేస్తున్నాను, నాతో పాటు నడుస్తుంటాడు, అలాగే ఇంకోళ్ళు ఎందుకు కాదు, వై నాట్. ఖచ్చితంగా అందుకని మనం ఒక అడిగేద్దాం, 50 రోజుల్లో బోత్ కూర్చోతాం, చాలా జరగచ్చు. కేంద్రంలో అధికారం ఉంది పార్టీ, రాష్ట్రంలో అధికారం ఉంది పార్టీ. కోడ్ అంటారు వాళ్ళందరికీ, వాళ్ళకి ఇప్పుడు ఈ కింద నుంచి ట్రోల్స్ వస్తాయి మనకి, మా పార్టీని తిట్టామా ఏం చేస్తలేమా అని అంటారు. రెగ్యులర్గా సాధారణంగా పరిపాలన జరగడానికి కావాల్సిన వాటికి కోడ్ అడ్డం రాదు. కోడ్ అంటే ఎన్నికల సందర్భాన్ని ఆసరాగా తీసుకుని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మభ్యపెట్టే పథకాలు చేయొద్దు అంటారు. అంటే ప్రారంభోత్సవాలు అవన్నీ అంటే ఆఫీస్ 50 రోజులు ఆఫీస్ బందా, 50 రోజులు రేషన్ బందా, కిరోసిన్ బందా, గ్యాస్ బందా, పెన్షన్ బందా, ఏంటి అన్నీ నడుస్తున్నాయి కదా. కొత్త స్కీమ్ అంటే ఆకర్షించే కొత్త స్కీమ్లు పెట్టకూడదు, దాన్ని మీరు అన్నారు ఫ్రీ అవి అట్లా. సో ఇట్స్ లాంగ్ డిబేట్. ఇదొకటి సార్ సూటిగా ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి రాజకీయ నాయకులు ఎన్నికలు ఎట్లా ముందుకు పోవాలి, వాళ్ళు ఏం ఓటు తీసుకోవాలి అంటే వాళ్ళ మూట ఎట్లా ఉండాలి, ప్రజలు ఏం చేయాలి, ఏ పార్టీలను ఎన్నుకోవాలంటే అంటే ఏ నాయకులను పార్టీలో పని చేస్తామని చెప్పి చేయరు కదా సార్. అంటే ఎట్లా ఒక ప్రామాణికంగా చెప్పాలి. ఇప్పుడు నా సింపుల్ చెప్తాం, మాకు మన ఇంట్లో దగ్గర డ్యామేజ్ ఉంది,
మీకు నన్ను ఎన్నుకుంటే మొత్తం డ్రైనేజ్ చేస్తా కదా, ఓకే, ఏమడగాలి ప్రజలు, డ్రైనేజ్కి ఎంత అవుతుంది సార్ అంటే ఇప్పుడు మేము చేయాలని చేసినా రేపురా టైం ఉంది కదా, నీకే ఒకటి వేస్తాం. అప్పుడు వస్తాను మళ్ళీ అరే వీడు అడుగుతున్నాడు రా ఈ దగ్గర పోవద్దు. మీకు అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఈ మధ్య ఇక్కడెక్కడ నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏదో సమ్ కాలనీ అండి నేను వెళుతూ వస్తుంటే చేసిన వాళ్ళందరూ ప్లకార్డ్స్ పెట్టి ఓట్లు అడగటం కోసం రావద్దు, మేము 10 ఏళ్ల నుంచి డ్రైనేజ్ సమస్య నీటి సమస్యతో బాధపడుతున్నాము అని బోర్డు పెట్టారు. ఇప్పుడు మా దగ్గర జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఈ మల్కాజ్గిరి మొత్తానికి ఇబ్బంది అసలు సారీ సిటీకే ఇదైంది. ఇప్పుడు మన సీఎం గారు 4 ఏరియాలలో పెడుతుంది, దానికి అడ్రస్ అది మొదలు పెట్టారు. కనీసం అసలు ఎవరినైనా అడగండి నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, డంపింగ్ నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, నేను నెలకొంటాం. ఇప్పుడు డంపింగ్ యార్డ్ 20 ఏళ్ళ నుంచి ఉంది, 4 ప్రభుత్వాలు అయినాయి, వాళ్ళు చేయలేదు. నేను నమ్ముతున్నా ఇవాళ ఏం చేయాలి, 4 ఫోటోలు తీసుకుని ఏమన్నాయి డంపింగ్ యార్డ్ మా దగ్గర డంపింగ్ యార్డ్ చూపి అంటే పక్కన తిరిగి అది ఏమైనా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ నువ్వు చూడవా అంటాడు, ఆయన పక్కకి తిరిగి మంటల ఇన్ఛార్జ్ నువ్వు చూడవా అంటాడు. ఎవడు రోడ్డు జెండాలు పట్టుకోవడం తిరగటం. అది కాకుండా ప్రజలు ఏమనుకోవాలి, దిస్ ఇస్ మై ప్రాబ్లం నా ఒక్కడి ప్రాబ్లం కాదు, మా ఏరియా ఊరికి సంబంధించి ఏం చేస్తావు, నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్, బడ్జెట్ ఏంటి, నీ బడ్జెట్ ఏంటి, ఎట్లా ఏంటి, నీకు ఎంపీ లాట్స్ వస్తాయి, నీకు జీతం వస్తుంది, నీకు జీతం వస్తుంది, దాంట్లో ఏం చేస్తావు ఇప్పుడు చేయి. ఇదే క్వశ్చన్ మనం ఒకసారి మార్నింగ్ న్యూస్లో తీసుకున్నప్పుడు అధికార పార్టీకి మీరు అన్నట్టుగా అంటే కొంతమంది అన్నారు ఏంటంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది అనుకున్నాం, కింద బీజేపీ ఉంది, వాళ్ళు హామీలు ఇస్తారు, డ్రైనేజ్ అంటే ఏదో మొదలు పెట్టినట్టు చేస్తారు, వాళ్ళ సొంత డబ్బులు కూడా ఏం పెట్టరు కదా సార్, ప్రభుత్వం నుంచి వస్తారు పెడతారు. మరి ప్రతిపక్షాలలో ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తీసుకుంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికార పక్షంలో. నేను వచ్చాను నిలదీసినాను డ్రైనేజ్ చేయమంటే సరే అక్కడ ఉన్న ఎమ్మెల్యేనో లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు కొంత చేయగలుగుతారు. ప్రతిపక్షాలలో ఏంది పరిస్థితి అనేది ఇక్కడ ఒక సమస్య తెలియాలి, సమస్య తెలుస్తుంది. సరే డ్రైనేజ్ చేస్తున్నారు, ఏం చేయాలి ప్రతిపక్షాలు ఏం చేయడం కాదు, ప్రజలే ప్రతిపక్షాలకు కూడా తెలుసు, వాళ్ళకి అధికారం రాని బిడ్డ నేను చూపిస్తాను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజేందర్ లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను లెటర్లు ఇచ్చాను, స్టాంపులు ఉన్నాయి, ఇంకా 10 ఏళ్ళు అయింది. బాబు మోహన్ ఒకప్పుడు మంత్రిగా సినిమా కోసం నేను అది ఇచ్చాను, అవి ఉన్నాయి. ఎవ్వరు ఏమీ చేయరు, చాలా తక్కువ. ఎప్పుడు చేస్తారు ప్రజలు చేస్తారు. ఇప్పుడు ప్రజల అవసరం ఏంటంటే నేను ఎందుకు 50 రోజుల తర్వాత మీరు అవసరం లేదు, మనం అవసరం లేదు, గుర్తుపెట్టుకో. ఎలక్షన్ రాగానే అవసరం లేదు, 5 ఏళ్ళు గెలిస్తే ఇది, గెలవకపోతే వాళ్ళ వ్యవహారం వాళ్ళ ప్రయత్నాలు, మనం మాత్రం ఇక్కడే ఉంటాం. అందుకని 50 రోజులు మనకు ఉన్నాయి, 5 ఏళ్ళు కాదు. చాలా మంది రాంగ్ ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ల పాటు మీ భవిష్యత్తు తాకట్టు పెడుతున్నారు, ఇంకోటి చేస్తున్నారు. 5 ఏళ్ళ నేనే నీకు ఇంకో 500 రూపాయలు ఇస్తాను, నువ్వేం చేస్తావు చెప్పు. ఈ 50 రోజులు అది ఇప్పుడు ఏం చేయ తర్వాత చేస్తా, ఇప్పుడు ఏం చేయొచ్చు చెయ్యి, రాయి అఫిడవిట్, ఒక లెటర్ రాయి, నీ పార్టీ లెటర్ ప్యాడ్ మీద నువ్వు రాసి. మీరు అన్నట్టే తర్వాత చేస్తా అంటే సరే ఎన్నికలు వేరే వాళ్ళని ఎన్నుకుంటూ నువ్వు చేసిన తర్వాత నెక్స్ట్ ఎన్నికలు పో అని అనాలి కదా. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది అంత ఇంప్రాక్టికల్గా చెప్తున్నాడు అని అన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రతిపక్షం ఉంది, లేదా ఇంకో వేరే పార్టీ ఏదో ఉందనుకున్నాం, అలా కూడా కనిపిస్తుంది స్టేట్కి సంబంధించి. ప్రతిపక్షంలో పార్టీ ఏముంది, మోడీ వచ్చి ఇది చేస్తాను. మోడీ వచ్చి ఇప్పుడు మా దగ్గర ఇక్కడ చీర్యాలలో 800 ఏళ్ల క్రితం గుడి ఉంది, నేను మీకు ఫోటోలు చూపిస్తాను. అది చేయటానికి బాగు చేయడానికి అయోధ్యకి వెళ్ళినట్టుగా మోడీను యోగి ఆదిత్యనాథ్ చేయాలి కదా, ఇక్కడ వాళ్ళు చేయొచ్చుగా. ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు డబ్బులు లేకపోతే మనుషుల్ని చైతన్యం, ఇందాక నుంచి మీరు అన్నారు ప్రభుత్వం ప్రతిపక్షాలు సంస్థలు మీడియా అందరం కలిసి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ఈ గుడి వాళ్ళది, దీనికి 10 రూపాయలు వేసి ఆ 10 రూపాయలు తలా పైసా ఇద్దాం. రామ జన్మభూమి ఎట్లా కట్టినారు, 10 రూపాయలతో కట్టినారు. అవును, ఇప్పుడు అదేంటి చైతన్యం పడటమే, చైతన్యం. ఈ గుడి బాగుంది, ఆ గుడి ఉంటే అయిపోతుంది. నేను మీకు ఇందాక చెప్పిన సుకన్య యోజన 100 రూపాయలు, 250 రూపాయలు ఉండి కట్టలేని వాడు ఉన్నారు. నేను 100 మంది కట్టాను, నువ్వు ఒక్కడికి కట్టు. కట్టుకోలేని వాడు కట్టు, నీ కూతురు కోసం. ఇది చెప్పాలి కదా, చెప్పాలి, చేయాలి కూడా చెప్పిన తర్వాత. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు నీ జెండాలకు పెట్టుకునే ఖరీదు మీరు అన్నారు సార్, మీరు 100 మందికి చేసినారు. నిజంగా నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజల పక్షాన్ని. సార్ 100 మందికి చేసినప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వ్యవస్థ ఉంది కదా, అలా 100 మందిని చేయండి సార్ చేసినట్టు ఉండరు ఎవరు, అందరికి అందుతాయి. చెయ్యాలి కదా, చేయకపోవడమే ప్రధానం. చేయాలి. ఎందుకంటే మాకు మీ ర్యాలీలు వద్దు, మీ ఫ్రీ వద్దు, మంది వద్దు, మాకు మా పిల్లలకి మా బిడ్డలకి చేయండి అని అడగడానికి చైతన్యం చేయడానికి మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నాకు అంటే
ఎస్ లెట్ us డూ సంథింగ్ అని. వీ హ్యావ్ టు. ఇప్పుడు నీకు ఈ 100 మందికి చేసేది కనుక నాకు మీరు అప్పటికి ఇంకా మనం పరిచయం కాలేదు, గుర్తుపెట్టుకోండి. 100 మంది చేసారంటే ఈ మీడియాని పిలిపించి లేకపోతే ఇది చేసి చూపించి, ఇప్పుడు నేను 100 మంది చేస్తున్నాను, ఎవరైనా చేస్తున్నారు చెప్పారంటే ఇంకో 2 చేస్తారు, ఇంకా 5 మంది చేస్తారు, 10 మంది చేస్తారు. ఈజీ సార్. ఒక విషయం చెప్తున్నాను, మనందరం ఆలోచిద్దాం. సమాజంలో పర్సంటేజ్ ఎక్కువ ఉంది అంటే 80% పూర్ ఉన్నారు, బీరో పావర్టీ లైన్ లెక్కలన్నీ ఎంత చెప్తారు. కానీ ఒక సమాజంలో ఒక ఏరియాలో ఇవ్వగలిగిన వాళ్ళందరూ కనుక చూసుకుంటే తీసుకోగలిగిన వాళ్ళు అంత. ఒక్క విషయం చెప్తాను మీకు, పలానా గుడి దగ్గర అన్నదానం, బీదవాళ్ళందరూ వెళ్తారు, అన్నదానం గుడి ఒక్కటే చేస్తుంది. అదే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, వినాయక చవితికో పండగకో మనకి అన్నదానం ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి, కానీ విపరీతం కిక్కిరిసి లేదు. నిన్న మనం ఇక్కడ సిటీలోనే ఫ్రీ హలీం అనేసరికి పెద్ద గొడవైంది కదా. అట్లా హలీమే నేను చదవ, అట్లా హలీము ప్రతి చిన్న షాప్లోనే పెట్టారనుకోండి, ఆ ఫ్రీ షాప్ అను ఫ్రీ 5-10 మంది మొత్తం సమాజానికి అందుతుంది. అట్లనే వినాయక చవితి ఇంకోటి ప్రతి గుడి అన్నదానం చేయాలి, ఒక్కరోజు చేస్తారు, ఆ ఒక్కరోజు అందరూ కట్టుకుని వెళ్తున్నారు. అలాగే ఈ వ్యవస్థలు చేయాలి, గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ వ్యవస్థలు చేయాలని చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, సర్క్యులర్స్ ఉన్నాయి. మాకేం వర్తింపు అన్నట్టు వ్యవహరిస్తుంటారు. తెలియదు ఎందుకంటే ఇది వాళ్ళు తెలియదు పాప, నిజంగా కరెక్టే, వాళ్ళకి తెలియదు. తెలుసు కదా రవై ఇదని చెప్పాలి. మేధావులంతా రాజకీయం రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ రాజకీయాలంటే డబ్బులమయమైందని మీలాంటి వాళ్ళు ఇంకా కొంత మేధావులు కూడా రావట్లేదు కదా, దాని గురించి ఏం చెప్తారు? నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నా. ఇప్పుడు నేను 50 రోజులు నేను ఎలక్షన్స్లో ఉంటా, కంటెస్ట్ చేస్తాను. మీరు నన్ను అనవసరంగా రెచ్చగొట్టారు, చేద్దామా వద్దా చేద్దాం అనుకుంటున్నాను. చేయాలి, పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేస్తాను. కంగ్రాట్స్. మేము ముందు కంగ్రాట్స్ చెప్తున్నాం, ఓటు కూడా వేయాలని కోరుతా ఉన్నాం ఆర్జీ మీద. చెప్పండి. థ్యాంక్ యూ. డిపాజిట్ ఇప్పుడు ఎంత 25 లక్షలు 25,000 అనుకుంటాను. నేను 2009లో చేసినప్పుడు, మీరు కూడా వినండి జాగ్రత్త, మీరు వినండి, మీరు రాఘవేంద్ర సార్ కూడా చెప్పాలి. నేనే రాఘవేంద్ర మీరు అంటే ప్రజలకు మీరు ప్రజలు అనుకున్నాను. 2009 చేసినప్పుడు ఇట్లనే ప్రెస్ పెట్టిన తర్వాత ఏంటంటే డిపాజిట్ అంటే మీరు ఉండండి అని చెప్పేసి, అంటే అప్పుడు దగ్గర పడ్డది ఎలక్షన్స్కి, నామినేషన్ దగ్గర పడ్డది, 2-3 రోజులు ఉన్నాయి. కిందికి వెళ్ళి అందరి ఆటో వాళ్ళని, ఆల్ లిక్కర్స్ని కింద ఒక చిన్న ఉంటే వాళ్ళందరినీ అడిగి ఎంత నిలబడుతున్నారో ఎంత అంటే చేశారు. ఆ డబ్బుతోటి నేను డిపాజిట్ కట్టా. హిందూలో ఒక ½ పే చేశాను. ఓకే, అందుకని జీరో బడ్జెట్ పాలిటిక్స్. నేను నా సమయం ఇస్తాను. నేను ఎక్కడ మీ దగ్గర రావాలనుకోండి, నా డీజిల్ పెట్టుకుంటా, నాకు ఆకలి అయిందనుకో నేను తింటా, నా పక్కన ఎవడో ఒకడు అనుకోండి, జనాలు ఉంటారు 100 ఓట్లు వేస్తారా? అట్లా పోతే అట్లా ఓటు వేస్తారని మీరు అనుకుంటారా? మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పి అట్లా పోదాం. 52 ఓట్లు టీఆర్ఎస్కి 30,000, నాకు 52,000. అంటే నాకంటే ఆ వ్యవస్థకి నేను కూడా చెప్పి మేమంతా కలిసి వచ్చినాయి అంటే నమ్మారు మమ్మల్ని. ఇప్పుడు మీకు చెప్తా, మీకు ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది కదా. మీరు మీకు 2 క్యారెక్టర్లు, ఇందాక నుంచి మీరేనండి, మనం ప్రజలమన్నాం. మీరు ఒక ప్రజలు, నేను ఎలక్షన్లో నిలబడుతున్నా, నాకు మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, డబ్బులు ఎంత ఇస్తారు, ఇంకా ఎంత డబ్బులు కావాలి నాకు డిపాజిట్కి, మీరు ఎంత ఇస్తారు అంటే నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్. 1000 ఓట్ల కంటే నాకు ఎక్కువ. ఇది ప్రజలు. రాఘవేంద్ర ఈజ్ ఎ ప్రొపరేటర్ షేర్. మీరు చెప్పి రాఘవేంద్ర ఎంత ఇవ్వగలుగుతారు ఊరికే, మీరే కనుక చెప్తున్నారు. ఒక 5,000 ఎంతో, 5,000 ఎంతో ఉంటుంది. 5,000 ఎంతో అంటే జనరల్గా ఏముంటుంది, 4,000 అనుకోడు. 5,000 అంటే క్యాలబర్ బట్టి అంటున్నాను. 5,000 ఓకే. 5,000 నేను ఎంత క్లారిటీతో. అవును, 5,000 ఎంత అంటే సార్ మీరు మన ఇంట్లో సరే 5,000 అనుకోండి. అంతే. 5 ఒకటి 6,000 వచ్చినాయి. ఇప్పుడు నాకు మన దగ్గర ఒక మిత్రుడు ఒకటి వచ్చాడు, దాన్ని ఏమంటారు, భానుప్రకాష్, అవధాన్, అద్భుతమైన వాడు. భానుప్రకాష్ గారు, మీరు నేను ఎలక్షన్లో డిపాజిట్ కట్టడానికి ఎంత ఇస్తారు నాకు? నేను ఒక 1,116 ఇస్తాను. 1,116. 7,116 వచ్చినాయి. డాక్టర్ విద్యారాణి మీరు సిఈఓగా అన్నారు. నేను ఇట్స్ నాట్ జోక్. నేను తీసుకుని నేను మీకు మళ్ళీ చెప్తాను, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. డాక్టర్ విద్యారాణి మీరు సిఈఓ అన్నారు కదా, మీరు ఎంత నాకు ఇవ్వగలుగుతారు? నేను ఎలక్షన్ ఎంత సార్? 500. అద్భుతం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్. 500 ఓట్లు బలం అమ్మ. మళ్ళీ మాట్లాడితే వీళ్ళ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి. 1,116 అంటే ఒక్కొక్క రూపాయికి 10 ఓట్లు నేను చేస్తే 10,000 ఓట్లు, 5,000 ఓట్లు. అభిరామ్, నువ్వు షార్ట్ గీట్ బాగుందని అనుకుంటున్నాను, కానీ ఎంత నువ్వు నాకు డబ్బులు ఇస్తావు? నేను లక్షలు నిలబడితే 500. అద్భుతం. నేను ఏమనుకున్నాను సార్, 5 రూపాయలు అంటాను లేదా 50 రూపాయలు. 500 ఈజ్ వెరీ బిగ్ అమౌంట్.
1000, 2000, 8116 వచ్చింది 2 నిమిషాల్లో. అండ్ ఐఎమ్ షూర్ టేక్ మై వర్డ్స్ గ్యారంటీ. ఇంటర్వ్యూ కోసమో ప్రమోషన్ కోసమో కాదు, ఫీల్ అయ్యి ఇచ్చిన వాళ్ళు. బయట జయంత్ పరాధ్య ఉన్నాడు, ఇప్పుడు మీరు కలిసారు ఇప్పుడే, డైరెక్టర్. వాడిని అడగాల ఇంట్లో మంచి వెంచుడు. నేను అది కూడా అడిగితే చెప్పకుండా అడుగుదాం ఎంత ఇస్తాం అది కూడా షూట్ చేయండి, వేయండి. ఓకే, నాకేం తక్కువ డబ్బులు ఇప్పుడు, నాకు ఎందుకు కాదు చెప్పాలి. నేను మందు భయించాలంటే డబ్బులు. ఒక రాజకీయ నాయకుడు నేను కాదు, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఒక రాజకీయ మందు భరించాలి, వీళ్ళు చెప్పాలి, బూతులని కొనాలి, వాళ్ళని తీసుకురావాలి, లేదా ర్యాలీ చేయాలి, పెద్ద పెద్ద మైకులు కావాలి, దానికి డబ్బులు అసలు అవసరం లేదు. వాళ్ళ ముందు మనం తట్టుకొని నిలబడగలుగుతాం అనేది నేను అడిగిన క్వశ్చన్. వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉన్నారు, మనం ఏంటంటే మనం మేధస్సుని ఇస్తాం, మనం లేకుంటే ప్రజాస్వామ్యాన్ని ఏదో ప్రజల గురించి సేవ చేస్తామని అనిపోతూ ఉంటాం కదా. డబ్బు రాజకీయాలు అయినాయి అని అందరు భావిస్తున్న తరుణంలో మేధావులు అన్నారు కదా, మీరు ఒక దగ్గర గుమిగూడాలంటే డబ్బులు కావాల్సి వస్తుంది కదా. డబ్బులు లేనప్పుడు ఈ రాజకీయాల్లో నిలబడగలుగుతాం. చెప్పడానికి ఇదే చెప్పింది నేను. మీరు ఎడిట్ చేయకుండా వేయండి, ఎడిట్ చేయను కాదంటున్నాను. నేను చాలా సీరియస్ చెప్తలేదు, ఇది ఆఖరి నేను చూస్తా, ఇదంతా చూస్తా. అభిరాము అతనికి సార్ని అడుగుతున్నాడు అనుకున్నాడు, మావాడు సార్ని అడుగుతున్నాడు అనుకున్నాడు, విద్య బాగా సార్ని అడుగుతున్నాడు. అభిరామ్ ఇమీడియట్గా చాలా చెప్తాను, ఎవరన్నా ఒక మాట చూడండి, నా దగ్గర 500 అవుతుంది, సిన్సియర్గా ఇచ్చాను కదా. ఇట్లా ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి సపోజ్ ఒక ఎంత ఉంటుంది పార్లమెంట్కి 3 లక్షల మంది ఉన్నారు అనుకున్నాం. 3 లక్షల మంది 10 అయితే ఎంత అయింది? 10 రూపాయలు 30 లక్షలు. 100 రూపాయలు అయితే ఎంత అయింది? 3 కోట్లు. నన్ను జైల్లో తీసుకెళ్తారు. ఎందుకన్నా 90 లక్షలు 50 లక్షలు లిమిటేషన్. అది చాలు కదా. అవి కూడా ఎట్లా ఖర్చు పెడతాం మనము? మీలాంటి వాళ్ళు రోజు చెప్తారు, ఇష్టమైన వాళ్ళు ఉంటారు. 0 బడ్జెట్ పాలిటిక్స్కి మనం ఇవాళ పెడదాం. అంతేందుకు మా జేపీ గారు కూడా లేదు చాలా కోట్లు ఉన్నాయి, అవి చేయాలి ఇవి చేయాలి అంటున్నారు. డబ్బులు అక్కర్లేదు, డబ్బులు నేను చెప్తాను. మీరు నిజాయితీగా చెప్పారు, రాజకీయాలు ఉన్నారు కదా, కరెక్ట్ ఎన్నికల అధికారులు లేదా ఈసీ ఏదైతే మార్గదర్శకాలు ఉంటాయో ఖర్చు పెట్టండి, అంతే ఖర్చు పెట్టి నిలబడుతున్నారు అట్లా అంత రాజకీయ నాయకులు. వాళ్ళని తట్టుకొని నిలబడాలంటే ఏంటిది మీరు అనేది చెప్పండి కదా. సీక్రెట్ కదా. ఇప్పుడు నేను చెప్పను అనుకోసం, ఈ ప్రోగ్రామ్ చూసే కట్టర్ బీజేపీ, కట్టర్ కాంగ్రెస్, కట్టర్ సో వాళ్ళు కూడా కనీసం 1, 2, 3 నాకు ఓటేస్తారు. వాళ్ళకి అక్కడ ఆ నియోజకవర్గం ఖచ్చితంగా మీకు. ఎందుకంటే ఇదేది కూడా మనము ప్లాన్ చేస్తూ ఇంకోటి చేసి చేయలేదు. అది మనకే తెలుస్తుంది, చూసేవాళ్ళకి కూడా తెలుస్తుంది. నేను జనాల్లోకి వెళ్ళి నాకు డబ్బులు కావాలి అంటే ఇస్తాను, కానీ నేను ఎందుకు కావాలో నాకు అర్థమవుతలేదు. ఇవి 25 నేను ఎందుకు అడిగాను? డిపాజిట్ కట్టాలి కాబట్టి అడిగారు. ఫస్ట్ ప్రపోజ్ చేసేవాడు, సెకండ్ చేసేవాడు, మీలాంటి వాళ్ళు 2 ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి ఒక కార్లో 3 వెళ్ళి చేయాలి. మనం 3 వస్తుంటే ఇంత అన్నందిని ఆలసిపోతంగా నడుస్తాను. నేను నామినేషన్ వేసేటప్పుడు నాకు 1,00,000 మందితో అక్కర్లా. ఎందుకు 1,00,000 మంది? ప్రజల్ని మోసం చేయడానికి. మీరు అన్న రాజకీయాలు 20 years బ్యాక్ ఏదో ఉండే, ఇప్పుడు ఉన్నాయంటారా అని అడుగుతా ఉన్నాను నేను. అందుకే చేస్తున్నాం, ఉన్నాయి. ఎందుకంటే నిలబడతారా అట్లాంటి వాళ్ళు, అట్లాంటి క్యాండిడేట్స్ నిలబడగలుగుతారా ప్రజాస్వామ్యం? నేను నిలబడుతున్నా కదా, మీరు నిలబడుతున్నారు, గెలిపిస్తారని నమ్మకం ఉందా ప్రజలు? ఖచ్చితంగా నమ్మకం లేకపోతే నేను చేయను కదా, టైం వేస్ట్ కదా. మీ 5,000 ఎందుకు? మీ 5,000 ప్లస్ 6,000 మనం బయటకు వెళ్ళి పార్టీ చేసుకుని దావత్ చేసుకుని మంచిగా తినేసి వచ్చేద్దాం. ఎందుకంటే అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఓట్లకు డబ్బులు పంచాలి, ప్రజలు మభ్య పెడితేనే ఓట్లు వేయడం కష్టం. ఈ ఓటర్ రాజకీయాల్లో మనలాంటి నిజాయితీగా ఉన్న వాళ్ళు తట్టుకొని నిలబడగలుగుతారు అనేది క్వశ్చన్. మీరు నాకు అనవసరంగా నేను నిన్నటి పొద్దున్న దాకా కూడా సరే చూద్దాం పని చేస్తే నామినేషన్ టైం ఉంది కదా, అప్పుడు వేస్తే ఫేస్బుక్లో పెట్టా పని చేస్తే నామినేషన్ కూడా వేయనే ఉన్నాను. ఆ తర్వాత నేను విత్డ్రా చేసుకుంటున్నాము ఎలక్షన్. ఇప్పుడు మీరు ఇవన్నీ పెట్టి నేను చచ్చింటే లేదా చిత్త కొడతాను. మీలాంటి వాళ్ళు రావాలనే మేము ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాం. కొంచెం కొన్ని నియోజకవర్గాలైనా పార్లమెంట్లైనా బాగుపడాలి. రెచ్చగొట్టాడు. నేను ఇప్పుడు ఎన్ని ఫోర్సులు వచ్చి విత్డ్రా చేయడం లేదు. విత్డ్రా కనుక నిలబడాలి, చచ్చినట్టు నిలబడాలి. నేను ఎలక్షన్లో పోటీ చేయాలి, మీరు నాకు ఓటు వేయాలి. ఎన్ని ఓట్లు వేసినాయని ఎలక్షన్ తర్వాత చేద్దాం. అది బరెలక్కలాగా 300 ఓట్ల 600 ఓట్ల అంటే పక్కన పెడితే నాకు 3 ఓట్లు వచ్చినా, లేకపోతే మా ఆవిడ కూడా వేయకపోయినా ఒక్క ఓటు వచ్చినా అది ఓటుతో మళ్ళీ చేస్తాను. నేను అన్నాను కానీ నమ్మలేదని. కానీ ఆ తృప్తి ఉంది నాకు. ఎందుకంటే నన్ను నమ్మి, ప్రజాస్వామ్యాన్ని నమ్మి, ధర్మాన్ని నమ్మి ఈ 10 రూపాయలు ఇచ్చిన మీరందరూ ఉన్నారు కదా. నాకు 4 మీకు ఓటున్నా లేకపోయినా మళ్ళీ సికింద్రాబాద్లో ఈ 4 ఓట్లు వచ్చినాయి. ఈ 4 ఓట్లు 8,000 ఓట్లు వచ్చినట్టు. దాన్ని నేను చేస్తే నేను ఇప్పుడే గెలిచేశాను. ఇప్పుడు క్రిమినల్ లాయర్గా ఉన్నారు, సినీ రంగంలో కూడా మీరు ఉన్నారు, గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మీరు సినిమాలలోనే నటిస్తూ ఉంటారు, ఎందుకంటే వృత్తి కాబట్టి. రాజకీయ నాయకులు సినిమా రంగంలో ఉండే నటుల కన్నా ఎక్కువ నటించి ఓట్లు పొందుతూ ఉన్నారు, తర్వాత మర్చిపోతూ ఉన్నారు. కాబట్టే సాధారణ ప్రజలు తట్టుకోవట్లేదు అనేది ఒక అపవాదం ఉంది రాజకీయాల మీద. ఏమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా మీరు నటన గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను నటించిన కదా, నా నటనతో పాటు రాఘవేంద్రని వాళ్ళందరినీ తీసుకున్నాను కదా. ఇది నటన అయితే
గెలుస్తాం, నిజమైతే ఓడిపోతాం. దీన్ని నటన చేద్దాం. దీన్ని రీడింగ్ ఇన్ బిట్వీన్ అయితే మళ్ళీ 1-4 సార్లు వేసి ఏం చెప్పింది సార్ అని అందరూ కన్ఫ్యూజ్ కావాల్సిందే. కానీ ఖచ్చితంగా గెలుస్తాం. మనుషుల మీద నమ్మకం ఉంచుతాం. ఖచ్చితంగా మనుషుల మీద నమ్మకం ఉంటే మనలాంటి వాళ్ళని ఆదరిస్తారన్న నమ్మకం అయితే మీకు. మీరు ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు 1,00,000-2 లక్షలు తెలియదు ఎంతమంది మంచి మనుషులు అంటే కట్ చేస్తే 20 లక్షలు కావచ్చు, 2 కోట్లు కావచ్చు. అంటే మంచికి బలాన్ని ఇవ్వడానికి సమాజం ఉంది. మీరు చివరిగా చెప్పండి, ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా పనిచేసారు, తర్వాత క్రిమినల్ లాయర్గా పేరు తెచ్చుకున్నారు. సరే, మీ న్యాయ దక్షత ఎంతోమందికి హెల్ప్ చేసి కూడా ఉంటారు. తర్వాత సినీ రంగంలోకి వచ్చినారు. ఏది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మీకు బాగా, మీరు సంతృప్తి చెందింది? ఏ రంగం అనే మనిషిగా నేను ఉండటం, ఏ రంగానికి ఆ రంగం నాకు సాటిస్ఫాక్షన్ విపరీతంగా ఇచ్చింది. అంటే ఎక్కువ మందికి నేను హెల్ప్ చేయగలిగినాను అని చెప్పడానికి. ఎందుకంటే లీగల్ ప్రొఫెషన్లో నేను చాలా చేయగలిగాను. ఇందాక నేను చట్టాలు గిట్టాలు అట్లా చేయగలిగాను. నేను మా శ్రీమతి కూడా అడ్వకేటే అండ్ లీగల్ న్యూస్ ఛానల్ని 8 ఏళ్ల నుంచి ఉంది. ఆ లీగల్ న్యూస్ ఛానల్ ద్వారా నేను డబ్బులు తీసుకుని ఇచ్చే సలహాలన్నీ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు లీగల్ సమస్య మీద పేదవాళ్ళు, పల్లెటూరు వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వస్తే మీరు ఇప్పుడు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రాక్టీస్ మీ శిష్యులు కానీ మిగతా వారు ఎవరు? చాలా ఉన్నాయి. చాలా మంది లాయర్లు వచ్చినాయి, చాలా ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకోటి నరసింహారావు సార్ ఆదుకుంటారా? ఎందుకంటే మీరు ఎట్లాగో చేయూతను అందించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆదుకోవాలి చెప్పండి, అవసరం లేదు. ఎందుకు చెప్పాలి మీకు చెప్తే మీకు జస్ట్ నేను చెప్పండి ఎందుకు ఆదుకోవాలి. నాకు సమస్య వచ్చింది సార్, సమస్య వచ్చింది, నా మీద ఒక కేసు వేసిండు. దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సరే, మీరు ఉన్నారు కాబట్టి ఎవరికి వెళ్ళినా డబ్బులతో కూడుకునే వ్యవహారం. మళ్ళీ ఎందుకు మీరు అనవసర క్వశ్చన్ అడిగి? సరే, ఇది లాస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మన ప్రేక్షకులు బంగారం లాంటి వాళ్ళకి అది చెప్తాం. 1987 ఎన్ని ఏళ్ళు? 36 ఏళ్ళు. 36 ఏళ్ల క్రితం లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనే ఒకటి వచ్చింది చట్టం. ఆ చట్టం ప్రకారం ఉత్తరం దాస్తే ఫ్రీ లీగల్ అడ్వైస్. ఉత్తరం దాస్తే అది తెలవకుండా నేను ఎందుకు రావటం? ఆ ఉత్తరం రాష్ట్ర ఫ్రీ లీగల్ అడ్వైజ్ ఇవ్వడానికి ఒక వ్యవస్థను ఏర్పరిచారు. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, తాలూకు ప్రతి చోట కోర్టు ఉన్న ప్రతి చోట ఇది ఫ్రీగా ఉంది. దానికోసం పెద్ద స్టాఫ్ ఉంది. 100 కాదు 1000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించి చేస్తూ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. తెలియదు కదా సార్, తెలియదు కదా కాబట్టి ఇప్పుడు అందుకే అడిగినా. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నా. ఇప్పుడు లక్షాది ఆర్గనైజేషన్ పెట్టి ఫోరం ఫర్ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఏ కేసు అయినా అక్కడ అప్రోచ్ కావచ్చా? వాళ్ళు లెటర్ ప్రీ లిటిగేషన్ కేసు కూడా కోర్టులో ఉన్న కేసులు కూడా అదొక లవ్ కదా, అది పెద్ద సబ్జెక్ట్, 2 గంటలు పడుతుంది. అది కూడా చెప్తా. థ్యాంక్స్, యూ హ్యావ్ టచ్ దట్. ఎందుకంటే తెలియాలి. నా ఆఫీస్కి ఎందుకు రాలా? అక్కడ ఉంది కదా, దుకాణం పెట్టుకున్నారు కదా, పొద్దున్న 10 to 5 1000 కోట్ల 1000 రూపాయలు 1,00,000 రూపాయలు తీసుకుని ఉద్యోగం దీనికోసం ఎవరైనా వస్తారా చేద్దామని. అది చేద్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా తెలియదు, రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చే సర్వీసులు ఉంది. ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఈజ్ డెడ్లియర్ దాన్ ఇల్లిటరసీ అని, నిరక్షరాస్యత కంటే భయంకరమైనది ఇగ్నరెన్స్ అంటారు. దాని అజ్ఞానం అంటారా, లేదా నిరాసక్తారా, తెలుగు పేరు సరిగ్గా తెలియదు. సో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దే. అందుకే ఖచ్చితంగా చెప్పగలుగుతా. లేకపోతే రండి అంటే మన అడ్రస్, వాట్సాప్, ఫోన్ నెంబర్ ఇచ్చాం అనుకో, వరుసగా ఫ్రీ చీరలు పంచి పెడతా అంటే ఎట్లా వస్తుంది ఆ టైప్లో వస్తారు. అవసరం అంటే వస్తారని వాళ్ళ అవసరానికి ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే అవసరం లేనప్పుడు అంత దూరం నుంచి ఇక్కడికి రావడం ఇదంతా వ్యవస్థ ఉంది. వ్యవస్థ పెట్టారు 30 ఏళ్ళకి 36 ఏళ్ళకి తెలుసు చెప్పాలి. చెప్పకపోతే మనం ద్రోహం చేసి పెట్టేస్తాం. లేకపోతే ఆపేయండి ఇవన్నీ ఎందుకు, మీరు టీఆర్పీ కోసం హాయిగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళండి, కాంట్రవర్సీలు చేయండి, క్యాండిల్ కెమెరాలు చూసి ఇట్లా చేయండి. మీరు చేయట్లా కదా. మీరు అందుకని మీరంటే నమ్మకం, మీరంటే గౌరవం. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి సార్తో సుదీర్ఘంగా ఇంటర్వ్యూ కూడా చేద్దాం. వివిధ రంగాల మీద చాలా చక్కని సలహాలు ఇచ్చారు. సరే, మనం కూడా మారాలి, రాజకీయ నాయకులు కూడా మారుతారు. మనం మారకుండా ఇక రాజకీయాలే మారాలనుకోవడం కూడా కరెక్ట్ కాదని మరి సూచిస్తూ, ఇది ప్రముఖ వ్యక్తి సివిఎల్ నరసింహారావు సార్తో మనం ఇంటర్వ్యూ చేసినాం. ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర.